7 నుంచి 10 years గ్యాప్ లోనే ఎవ్రీ డాగ్ ఈస్ డైయింగ్ బికాస్ ఆఫ్ ఆర్గన్ డీజనరేషన్ అండ్ క్యాన్సర్. రైట్ ఫుడ్ వెళ్ళక. ప్యాకెట్ వెనకాల బై ప్రొడక్ట్స్ అని రాసింది. మీట్ బై ప్రొడక్ట్స్ అని కొడితే ద మీట్ ఆర్ ద కన్స్యూమబుల్స్ విచ్ ఆర్ నాట్ కన్స్యూమ్డ్ బై ద హ్యూమన్ బీయింగ్స్. బ్లడ్, స్కిన్, ఆర్గన్స్, ఇంటర్నల్, ఇలా ఇదంతా చెత్త తీసుకుపోయి ప్రాసెస్ చేసేసి ఒక కిబుల్ రూపంలో చిన్న బాల్ లాగా తీసుకొచ్చి పాపం వాటికి తినేస్తాయి. అల్టిమేట్లీ దే డై. కుక్కలంటే చబ్బిగానే ఉండాలి, అప్పుడే ఇన్స్టాగ్రామ్ స్టార్స్ అవుతాయి అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారు. నాకు పర్సనల్ గా చాలా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ ఒకటి డాగ్ సైకాలజీ. టేల్ అనేది దట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ కమ్యూనికేటింగ్ ద థింగ్స్ అన్నమాట. ఎక్స్ట్రీమ్ హ్యాపీగా ఉన్నప్పుడు దే వ్యాగ్ టువర్డ్స్ లెఫ్ట్, సమ్ కైండ్ ఆఫ్ డేంజర్స్. రైట్ కి వ్యాగ్ చేయడం, అలర్ట్, పైకి లేపడం, అలర్ట్. బెడ్ కిందకి వెళ్ళిపోయి పడుకుని పోతాయి కదా. ఇంట్లో ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు, టూ మచ్ ఆఫ్ లౌడ్ నాయిసెస్ వచ్చినప్పుడు దే విల్ ఫీల్ ఇన్సెక్యూర్. అంటే భయపడిపోయి కథం బెడ్ కిందికి పోయో, సోఫా కిందికి పోయో, టు కీప్ దెమ్ సేఫ్. సో ఫీమేల్ డాగ్స్ కి పిల్లలు పట్టుకుండా ఆపరేషన్ చేస్తారు కదా. ఇట్స్ డిబేటబుల్ క్వశ్చన్. క్రాసింగ్ చేయించి ఇంట్లో పిల్లలు పుట్టించే అంత ఓపిక ఎవరికి లేదు. పసు ఫామ్ అయిపోవడము, అప్పుడప్పుడు బ్లడ్ రావడము, సీరియస్ యూటరస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. జనరల్ గా కొంతమంది మీట్ తినేసి బోన్ ఇసురుతూ ఉంటారు డాగ్ కి. రా బోన్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. కుక్ చేసిన బోన్స్ బ్రిటిల్ అవుతాయి, పుచ్చుకుంటాయి. ఇది జరగడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతాయి. డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే మనకు చెప్పుకోలేదు. సో ఆ పబ్బీకి ఏం ఫీడ్ చేయాలి, డే 1 ఎట్లా చూసుకోవాలి? మోస్ట్ ఆఫ్ ద పెట్ పేరెంట్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, నీకు ఇది అలవాటు అయిపోయి ఉంటుంది చెప్పి కరెక్ట్. వినయ్ గారు, వెల్కమ్ టు ఇన్ టాక్స్. థ్యాంక్స్ విఘ్నేష్. సో నాకు బేసిక్గా పెట్స్ అంటే చాలా 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 ఇష్టం. నేను ఇంతకు ముందు ఒక 2-3 పాడ్కాస్ట్లో గెస్ట్లతో మాట్లాడినప్పుడు కూడా ఐ టోల్డ్ దిస్, నాకు పెట్స్ అంటే ఎంత ఇష్టం, నేచర్ అంటే ఎంత ఇష్టం. సో ఎనీ టైమ్ రిలేటెడ్ టు పెట్స్, యానిమల్స్, నేచర్ నాకు చాలా ఎక్సైటింగ్ ఉంటుంది ఆ కాన్వర్సేషన్. గుడ్. సో బేసిక్గా మీరు పెట్ న్యూట్రిషన్ స్టార్ట్ చేశారు కదా, అంటే మీరు స్టార్ట్ చేసింది ఫ్రమ్ కార్పొరేట్లో జాబ్ అది వదిలేసుకుని ఏమేంటో పెట్, ఆ స్టోరీ ఏంటి మీది? టెక్నికలీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సో ఐ వాజ్ స్టార్టెడ్ వర్కింగ్. సో సింపుల్గా చెప్పాలి అంటే మై స్టోరీ స్టార్టెడ్ యాజ్ లైక్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ నుంచి స్టార్ట్ అయ్యి, సో ఐ వాజ్ డూయింగ్ యాజ్ అ రీజనల్ మేనేజర్ ఫర్ అన్ ఇంటీరియర్ డిజైనర్ ఇన్ కార్పొరేట్ అనమాట. సో అక్కడ ఐ వాజ్ మేకింగ్ ఎనీవేర్ బిట్వీన్ 1.5 lakh per month. సో అంత బాగానే ఉంది, జాబ్ చేస్తున్నాం, మంచిగా కారు ఉంది, చిల్లుతున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. సో ఆ తర్వాత ఏంటి అంటే ఎక్కడో కైండ్ ఆఫ్ డిస్ట్రెస్, లేదు ఇది కాదు మనం చేయాల్సింది, అంటే ఏదో ఒకటి మన ఓన్ స్కిల్ తోటి మనం ఏదో బిజినెస్ చేయాలి, అసలు జాబ్లో ఉండొద్దు, అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్ అనే ఉద్దేశంతో దిస్ ఆల్ థింగ్స్ స్టార్టెడ్ అనమాట. సో అలా స్టార్ట్ అయినప్పుడు దెన్ ఐ వాస్ కన్ఫ్యూజ్డ్. మళ్ళీ ఏంటి, ఎటు స్టార్ట్ అవ్వాలి, ఏం చేయాలి, సరే జాబ్ వదిలేసి ఏం చేస్తావు, వెంటనే బయటకు వచ్చేసి ఏం చేస్తాం, ఏం చేయాలో ఐడియా లేదు. సో ఏంది, ఐ వాజ్ లైక్, అంటే ఒక క్లియర్ మైండ్ తోటి ఏంటి అంటే అసలు మన స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటి అనేది చూసి, సో లాస్ట్ నాకున్న లైఫ్ స్టైల్లో నేను రెగ్యులర్గా చేసే థింగ్స్లో ఏమున్నాయని ఆలోచన చేస్తున్నప్పుడు, సో ద థింగ్ దట్ స్ట్రైక్డ్ ఆఫ్ మీ ఏంటి అంటే డాగ్స్ ఉన్నాయి మా ఇంట్లో. చిన్నప్పటి నుంచి ఫ్రమ్ ద లాస్ట్ 18 నుంచి 15 years అవుతుంది, అంటే ఆల్మోస్ట్ నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు ఏదైతే మా టింకుగాడు ఎవడైతే ఉన్నాడో వాడు 5th డాగ్. వాడు ఇప్పుడు మేము రేజ్ చేసే దాంట్లో వాడు 5th డాగ్, గోల్డెన్ రిట్రీవర్. సో ఈ 5 dogs మేము రేజ్ చేస్తూనే ఉన్నాం. సో చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఒక కన్ఫ్యూజన్, అంటే వాటికి ఏమన్నా అయినా కానీ ఎటన్నా తీసుకెళ్ళాలన్నా కానీ ఏం పెట్టాలి ఏంటి అనేది ఎప్పుడు కన్ఫ్యూజన్ అది. అండ్ మనం ఇంట్లో చిన్నప్పటి నుంచి ఏంటి అంత ఈ పెరుగన్నము లేదంటే పప్పు అన్నము, మనం వండుకునే కూరలు, చపాతీలు, ఇవి పెడుతూ వచ్చినాం. సో ఇలాంటివన్నీ ఫీడ్ చేస్తుంటే ఏమవుతుంది, అవి తొందరగా చనిపోతున్నాయి. మన లైఫ్ స్టైల్లో పార్ట్ కదా ఇది, ఇందులో ఏమన్నా చేయొచ్చా అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పుడు నాకు డాగ్ ఉంది, సో నా డాగ్కి ఇష్యూస్ వస్తున్నాయి. ఎక్కడ పోయి ఏం అడిగినా కానీ ఈ ప్యాకెట్ ఫుడ్ పెట్టండి, ఆ ప్యాకెట్ ఫుడ్ పెట్టండి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మనం క్యాజువల్గా మనమే తినము, ఎక్కువ బయట ఫుడ్ తిని. ఇప్పుడు మనకి ఏ ఇష్యూ వచ్చినా డాక్టర్ దగ్గరికి పోతే ఫస్ట్ ఏమంటాడు, బయట తినొద్దు అంటాడు. సో బయట తినొద్దు అంటే ఇంట్లో ఫుడ్డే తినాలి. మరి అట్లాంటప్పుడు మరి డాగ్స్కి ఏమవుతుంది, డాగ్స్కి ఏమో మొత్తం రోజు బయట తినమంటున్నారు. ఇక్కడ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అంటే ఎందుకు ఈవెన్ వై డాక్టర్ సజెస్టింగ్ దిస్ పర్టికులర్ ప్యాకెట్ ఫుడ్ అనేది నాకు అర్థం కాలేదు. సరే ప్యాకెట్ ఫుడ్ మంచిదే అంటున్నారు, ప్యాకెట్ ఫుడ్ మంచిదైనప్పుడు ఎన్ని రకాల ప్యాకెట్ ఫుడ్స్ ఉన్నాయి, చాలా ఫుల్ కన్ఫ్యూజన్ అక్కడ. సో దట్స్ వేర్, అంటే అప్పుడు ఇంకా నాకు తెలిసిన డాక్టర్స్ కూడా ఉన్నారు, వెటనరీ డాక్టర్స్. సో వాళ్ళతో మాట్లాడినా, ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటాం, ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్ లాంటివి, సో అలాంటివి మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం. సో అట్లాంటివి మాట్లాడుకున్నప్పుడు సో దెన్ ఐ రియలైజ్డ్, మన తెలుగులో అసలు ఎవ్వరు ఒక కెనైన్ న్యూట్రిషన్ గురించి చెప్పేవాళ్ళు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దట్స్ వేర్ ఐ రియలైజ్ అయిపోయి, సో కెనైన్ న్యూట్రిషన్ అసలు ఎలా నేర్చుకోవాలి,
అసలు ఎలా చదువుకోవాలి. ఇప్పుడు మనకి ఫిట్నెస్ ట్రైనర్స్ ఉంటారు, ఈవెన్ దే డూ దిస్ న్యూట్రిషన్ కోర్స్. సో దిస్ ఈజ్ నాట్ ఎ గ్రాడ్యుయేషన్, దిస్ ఇస్ ఎ వొకేషనల్ కోర్సెస్ అంటాం కదా. సో విచ్ ఈస్ లైక్ షార్ట్ టర్మ్, 6 months, 1 year, 2 years ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ఇలా రీసెర్చ్ చేస్తుంటే మనకు బెస్ట్ అవైలబుల్ ఏముంది అంటే విచ్ గివ్స్ యూ ది యాక్చువల్ కంటెంట్. సో దెన్ ఐ కేమ్ అక్రాస్ BCCS, సో బ్రిటిష్ కాలేజ్ ఆఫ్ కెనైన్ స్టడీస్ అని ఉంటుంది. సో ఇట్స్ ఎ UK బేస్డ్ థింగ్ అనమాట. సో ఇట్స్ అన్ ఆన్లైన్ థింగ్, సో ఇట్స్ ఎ వొకేషనల్ కోర్స్ అనమాట. సో దట్ ఫెలో విల్ గివ్ యూ అ టైమ్ పీరియడ్ ఆఫ్ లైక్ 2 years. నువ్వు 2 yearsలో ఇది మొత్తం చదువుకొని యూ హ్యావ్ టు సబ్మిట్ లెసన్ బై లెసన్. వాడు చాప్టర్ ఇస్తాడు, చాప్టర్ నువ్వు చదవాలి, ఎగ్జామ్ పెడతాడు, ఎగ్జామ్ నువ్వు పాస్ అవ్వాలి. వాడు అనుకున్న గ్రేడ్లో నువ్వు వస్తేనే దెన్ హీల్ సెండ్ యూ ది నెక్స్ట్ చాప్టర్. సో అలా 13 chapters ఉంటాయి. ఈ 13 chapters చదివి జాబ్ చేస్తూ ఈ 13 chapters చదివి సో దెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. వచ్చేసింది మొత్తానికి ఒకసారి డన్. ఇక మనం ఇంకా సర్టిఫికేట్ వచ్చేసింది, మనల్ని ఎవడు ఆపటోలేదు. అంటే మనం ర్యాండమ్గా కూడా మాట్లాడలేం కదా, హూ ఆర్ యూ టు టెల్ ఆల్ దిస్, అంటే వై షుడ్ ఐ బిలీవ్ యూ అనేది కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుద్ది. సో దానికి ఏంటి, మనకు సర్టిఫికేషన్ ఉండాలి. సో UK ఈజ్ వైడ్లీ అక్నాలెడ్జ్డ్ ఇన్ ఆర్ ఇండియా. సో ఎనీథింగ్ మనం US, సింగపూర్ ఇట్లాంటి వాటికి వెళ్తే అది దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. సో బట్ మనం ఎప్పుడైతే UK నుంచి ఏదైనా చేస్తాం అనుకోండి, ఎందుకంటే బ్రిటిషర్స్ రూల్డ్ ఆర్ థింగ్ కదా. సో ఆ కాంటెక్స్ట్లో అంటే బ్రిటిషర్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ వైడ్లీ యాక్సెప్టెడ్ ఇన్ ఆర్ థింగ్స్ అనమాట. సో అలా స్టార్ట్ అయింది అనమాట. సో అక్కడ సర్టిఫికేట్ వచ్చి రాగానే ఇంకా మనం తెలుగు వాళ్ళు ఇక ఇష్టం వచ్చినట్టు ఫీడ్ చేస్తారు. అసలు కుక్కలకి అసలు ఏం ఫీడ్ చేయాలో తెలీదు, ఎట్లా పెట్టాలో తెలీదు, ఎంత ఫీడ్ చేయాలో తెలీదు. ఈ రోజు రేపు ఏ డాగ్ని చూసినా ఒబేస్ అయిపోయాను ఉంటుంది, లేకపోతే ఏదో ఒక స్కిన్ డిసీజ్ వచ్చేసి ఉంటుంది, అంటే సమ్ ఆర్ ది అదర్ కేసు ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఏంటి అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ డాక్టర్, ఎందుకంటే మార్కెట్ అలా అయిపోయింది. మార్కెట్ అంతా ఈ కమర్షియల్ పెట్ ఫుడ్ మీదనే పడిపోయింది. ఇప్పుడు వాళ్ళైనా ఏంటి, సంథింగ్ ఈస్ ప్రూవెన్ అంటే అదే యూస్ చేయండి బాగానే ఉంటుంది అంటారు ఎవరైనా. సో ఎందుకంటే ఈ న్యూట్రిషన్ సైడ్ ఎవరికి అవగాహన లేదు. లెట్ స్టార్ట్ డూయింగ్ ఇట్ అంటే దానికంటే ముందు ఫ్రీలాన్సింగ్గా చేసిన, అంటే తెలిసిన వాళ్ళకి డాగ్స్కి వీటికి వాటికి మన డాక్టర్స్ వీళ్ళందరితో పరిచయాలు పెంచేసుకొని ఎవరికైతే పెట్స్ ఉన్నాయి వాళ్ళ డైలీ బేసిస్లో ఎలాంటి ఫుడ్ ఫీడ్ చేయాలి, ఎంత క్వాంటిటీలో ఫీడ్ చేయాలి అనేది మనం స్టార్ట్ చేసినాం. అలా స్టార్ట్ చేసిన తర్వాత నాకు అదే వైడ్ పబ్లిక్కి మనం అడ్రస్ చేయాలి అన్నప్పుడు దట్స్ వేర్ ఈ కంటెంట్ క్రియేషన్ అనేది మైండ్లోకి వచ్చింది. తెలుగులో అసలు ఎవడు చేయట్లా, ఎవరున్నా కానీ ఏదో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లే మనం చూస్తూ ఉంటాం కదా, రీల్స్ వస్తూ ఉంటాయి, మీ కుక్కకి ఇది వాడండి అది వాడండి, మా కుక్కకి ఇదే వాడుతున్నా. ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు అండ్ వీళ్ళు బిలీవ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తున్నారు, నమ్మేస్తున్నారు. సో నమ్మే వాడికి ఏమవుతుంది, అది అన్ని డాగ్స్కి పనిచేయదు అండ్ వానికి ఏ నాలెడ్జ్ ఉండదు, ఏదో ర్యాండమ్గా చెప్పేస్తారు, వీళ్ళు ర్యాండమ్గా చేసేస్తూ ఉంటారు, ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది. సో దట్స్ వేర్ ఐ డిసైడ్ ఇంకా అసలు మనం ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎంత పెట్టాలి, ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అనే దాని మీద క్లియర్ కంటెంట్ చేద్దాము, డాగ్స్ హెల్త్ మీదనే చేద్దాం మొత్తం. ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ మై ఓన్ కంటెంట్, ఎవ్వరు లేకుండా నేనే కెమెరా పెట్టేసుకొని ఫోన్ ఆన్ చేసుకొని ఇక్కడ కూర్చొని. సో దెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ అనమాట. సో టాక్ చేసుకుంటూ అలా నేనే ఎడిట్ చేసుకుంటూ నేనే అన్ని చేసుకుంటూ. సో దట్స్ వేర్ ద పెట్ న్యూట్రిషన్ కోచ్ జర్నీ స్టార్టెడ్. మన తెలుగు వాళ్ళు న్యూట్రిషన్ సంగతి మాట్లాడుతున్నాం మనం, చెప్పండి దాని గురించి. అంటే టెక్నికలీ మన వాళ్ళకి ఏం పెట్టాలని అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటో మనం బ్లేమ్ కూడా చేయలేం, ఎందుకంటే పెట్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు గ్రో అవుతా వచ్చింది. బట్ ఇంతకుముందు ఇన్ని డాగ్స్ లేవు హౌస్ హోల్డ్లో. మనం ఏంటి, ఇది మన ఊర కుక్కలు ఏవైతే ఉంటాయో మిగిలిపోయిన అన్నము ఇలాంటివన్నీ పెట్టడము, అట్లా మనం పెంచుకునే వాళ్ళం కుక్కలు. సో కానీ ఎప్పుడైతే ఈ బ్రీడ్స్ అనేటివి ఎంటర్ అయిపోయి సో జనాలు వాటిని అడాప్ట్ చేసుకొని ఇంట్లో పెట్టుకొని చూసుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ ఫుడ్ ఇండస్ట్రీ కూడా చాలా పెరగడం స్టార్ట్ అయింది. సో ఎవ్రీబడి వేర్ అలైన్ టువర్డ్స్ దిస్ మార్కెటింగ్. అడ్వర్టైజ్ వస్తుంది, ఏదైనా అడ్వర్టైజ్ చూడగానే అరే ఇది డాగ్ ఫుడ్ ఇది బాగుంటుందేమో, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాము ఆడ హోర్డింగ్ ఉంటుంది దాన్ని చూస్తారు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం వాళ్ళ కుక్కకి అదే పెడుతున్నాము, మేము మా కుక్కకి ఇది పెడుతున్నాము అని చెప్పేసి మాట్లాడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో దట్స్ వేర్ పీపుల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి సరే అది ఎంతవరకు మన సిటీలో ఎవరైతే ఉన్నారో ఈ అడ్వర్టైజర్లు సోషల్ మీడియా ఎవరైతే ఫాలో అవుతారో వీళ్ళు చాలా ఎక్కువ చూస్తున్నారు. కానీ వెన్ కమ్స్ టు ద Tier 2, Tier 3 సిటీస్కి వచ్చేసరికి వాళ్ళు రెగ్యులర్గా పెట్టేది వాళ్ళ ఇంట్లో చేసుకునే కూరలు అవ్వచ్చు, ఆ సాంబారు పప్పు ఇలాంటి అన్నీ పెడతారు, అప్పడాలు కూడా పెడతారు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఇప్పుడు మా వాళ్ళే ఉన్నారు మా ఇంటి దగ్గర, వాడు ఏం పెడతాడంటే సాంబార్లో అప్పడాలు కూడా వేసేసి పెడతారు, మా కుక్క మంచిగా తినేస్తుంది అంటాడు. సో అంటే విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే విఘ్నేష్, ఇది పెట్టిన రోజులు తింటుంది అది. అసీ డాగ్స్ ఆల్వేస్ వాంటెడ్ టు ఈట్. అంటే మన ఏదైతే ఆ టెక్స్చర్ మన స్మెల్ ఇవన్నీ వస్తాయో దే గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఇట్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ అన్ ఇష్యూ ఆఫ్ లాంగ్ టర్మ్. అంటే షార్ట్ టర్మ్లో వాటికి ఏం కాదు, అరే తినేస్తుంది బాగానే ఉంది అని పెట్టేస్తాం. కానీ ఇండియాలో యావరేజ్గా
ఓన్లీ ఒక 7 నుంచి 8 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ లో 7 నుంచి 10 ఇయర్స్ గ్యాప్లోనే ఎవ్రీ డాగ్ ఈస్ డైయింగ్ బికాస్ ఆఫ్ ఎయిదర్ మన ఆర్గన్ డీజనరేషన్ అండ్ క్యాన్సర్. ఈ ఆర్గన్ డీజనరేషన్ అండ్ ఈ ఆర్గన్స్ ఫెయిల్ ఎందుకు అవుతాయి? రైట్ ఫుడ్ వెళ్ళక. సో ఎప్పుడైతే రైట్ ఫుడ్ వెళ్ళదో మన లోపల ఉండే సిస్టమ్ అంతా దానికి ఎగనెస్ట్గా పనిచేయాలి కదా. సో ఆబ్వియస్లీ ఇప్పుడు డైజెషన్ ఎట్లా పనిచేస్తుంది, మనకి ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి ప్యాంక్రియాస్ నుంచి, లివర్ నుంచి, మన స్టమక్లో నుంచి అన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. సో దట్ ఆ ఫుడ్ పోయిన ఫుడ్ని బ్రేక్ చేయాలి కదా. సో బ్రేక్ చేయడానికి సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఎప్పుడైతే ఈ హార్డెస్ట్ థింగ్స్ మనం ఏమైతే మన హ్యూమన్ కన్సమ్యూవబుల్ ఏమైతే ఉంటాయో ఇవి తీసుకున్నప్పుడు ఏంటి అంటే దట్ బికమ్స్ హార్డర్. సో ఎట్ అన్ యంగర్ ఏజ్ ఇట్ ట్రైస్ హార్డ్ టు కోపిటప్ మేనేజ్ చేస్తాయి. సో కానీ ఏమవుతుంది అంటే ఆఫ్టర్ 5 years 6 years తర్వాత ఇట్ బికమ్స్ అ స్ట్రగుల్. బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే అవి మనకు చెప్పుకోలేం. సో మనం ఏంటి తింటుంది కదా అని చెప్పేసి మనం అదే రోజుగా పెడతా ఉంటాం. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ అనమాట. సో అప్పుడు డిసైడ్ అయినా ఇంకా మనము క్లియర్గా చెప్పాలి ఏ ఫుడ్స్ పెట్టొచ్చు, ఏ ఫుడ్స్ పెట్టొద్దు అంటే ఆ బ్యాలెన్స్డ్ థింగ్ అనేది మనం ఎలా ప్లాన్ చేయాలి. ఇప్పుడు మనము ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో మనకు బ్యాలెన్స్డ్ మీల్ ఉంటుంది విచ్ ఈస్ రైట్ డైట్. అసలు యాక్చువల్లీ ఒక హ్యూమన్ బీయింగ్ తినాల్సిన ఫుడ్ అదే ఆ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇలాంటివన్నీ ఏంటి సప్లిమెంట్స్, ఈ 4 థింగ్స్ని అసలు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మనం ఫైబర్తో సహా. సో అది మన డాగ్స్కి ఎలా ఇవ్వాలి, మన డాగ్స్ ఎంతలా తినాలి, ఎట్లా తినాలి అనే దాని మీద ఆ ఇంట్రెస్ట్ మొదలై సో దట్స్ వేర్ ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ కంటెంట్ అరౌండ్ దిస్ పర్టికులర్ టాపిక్ అనమాట. నాకు పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ ఒకటి డాగ్ సైకాలజీ. ఓకే, నాకు చాలా ఇష్టం దాని గురించి. అంటే నాకు చాలా బేసిక్ లెవెల్లో తెలుసు. ఓకే, అంటే ఇప్పుడు టైల్ వ్యాక్ చేస్తుంటే దట్ మీన్స్ దే ఆర్ హ్యాపీ అండ్ దే వాంట్ టు ప్లే అని, టైల్ ముడుచుకుంటే వాళ్ళు కొంచెం భయంగా ఇన్సెక్యూర్డ్ ఉన్నట్టు. సో టైల్ ఇట్లా ఇట్లా విగిల్ చేస్తుంటే దట్ దే ఆర్ అదేంటి దాని మీనింగ్ ఏంటి? ఇలా హారిజాంటల్ ఇట్లా ఇట్లా దట్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ థింగ్స్ విగ్నేష్. ఇప్పుడు ఏంటి అంటే ఇట్స్ ఆల్ అంటే అవి ద వే ఆఫ్ కమ్యూనికేషన్ అదనమాట. ఇప్పుడు దాని టేల్తో అది కమ్యూనికేషన్. ఇప్పుడు చూడండి మనం దగ్గరికి వెళ్ళంగానే కొన్నిసార్లు ఇట్లా తోక పైకి పెట్టేసి దే ఆర్ అలర్ట్, సంథింగ్ ఇస్ రాంగ్, ఇటు 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 జరుపుతూ ఉంటాయి. స్లో మూమెంట్ స్ట్రైట్ గా పైకి పెట్టేసి చూస్తూ ఉంటాయి, అలర్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా డాగ్ వచ్చింది అనుకోండి, వేరే కుక్క ఎవరైనా వచ్చింది, ఎవడన్నా బయట అక్కడ అరుస్తున్నాడు అనుకో దూరంగా, టైల్ స్ట్రైట్ గా పెట్టేసి చూస్తూ ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ ఇన్ అలర్ట్ మోడ్ అన్నమాట. అసలు ఏం చేయాలి అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తో మొత్తం తెలిసిపోద్ది. ఇప్పుడు మనకైతే ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఇలా చేతులు కదిలించడము, ఏంట్రా అని చెప్పేసి, కోపం వచ్చినప్పుడు ఇలా చేయి చూపించడము, ఇట్లా కొట్టడము, ఇట్లా మనకు ఆటోమేటిక్గా లేస్తాయి కదా. సో దట్స్ హౌ ఈ పర్టికులర్ థింగ్ కూడా అనమాట. ఈ డాగ్ లో కూడా మనకి డాగ్స్ లో ఈ టైల్ అనేది దట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ కమ్యూనికేటింగ్ ద థింగ్స్ అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని అవుతా ఉంటాయి. కొన్ని పెట్స్ ఇట్లా అంటే అబ్బా నాకు నేను మెల్ట్ అయిపోతాను, ఇట్లా ఇలా ఇలా అంటే కదా మ్యానిపులేషన్. అంటే మ్యానిపులేషన్ అంటే ఉంటుంది డార్లింగ్. ఇప్పుడు మనం అంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ లో కాకుండా మనం ఇంట్లో పెంచుకునే డాగ్స్ గురించి మాట్లాడదు. సో ఈ మ్యానిపులేషన్ ఎక్కడ ఉంటుంది అంటే మనకు ఫుడ్ దగ్గర వస్తుంది. అవును. సో నువ్వు ఎప్పుడైతే ఫుడ్ తింటావు ప్లేట్లో పెట్టుకొని వచ్చేసి ఈ సోఫాలను డైనింగ్ టేబుల్ అని ఇక్కడ కూర్చుంటాం, తినేస్తూ ఉంటాం. తింటా ఉంటే మెల్లిగా వచ్చేసి ఇట్లా చూస్తా ఇట్లా చూస్తూ ఉంటే చూసేసి చేయితోని ఇట్లా 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 అంటే పాయింగ్ అంటాం అనమాట. పాయింగ్ అంటే మళ్ళీ మెల్లిగా కుయ్ 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 అని అంటా ఉంటాయి. సో ఇదేంటంటే దీస్ ఆల్ ఆర్ ఎమోషనల్ థింగ్స్. సో అవేంటంటే అందరి దగ్గర కూడా చేయవు. సో ఈ మ్యానిపులేషన్ ఏంటి అంటే వాళ్ళకి తెలుసు మన ఇంట్లో ఒక సో అండ్ సో పర్సన్ ఉంటాడు, ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి డ్రామా చేసినాం అనుకో ఈ థింగ్స్ పెట్టేస్తాడు మనకి. సో దే లెర్న్ వెరీ క్విక్లీ అనమాట. సో ఇట్స్ అ ప్రిడిక్టబిలిటీ అంటాం మనం. ఇఫ్ యూఆర్ టుగెదర్, మనం ఒక 10 మంది కలిసి ఉన్నాం అనుకో, మనం ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటాం. ఎనిమల్స్ లో టెక్నికలీ ప్యాక్ ఆఫ్ ఎనిమల్స్, ప్యాక్ ఆఫ్ డాగ్స్, ప్యాక్ ఆఫ్ వుల్ఫ్స్ ఇలా అంటాం అన్నమాట. ప్యాక్స్ లో కొలుస్తాం అన్నమాట. సో ఈ ప్యాక్ లో ఏం చేస్తారంటే ప్యాక్ లో ఒక లీడర్ ఉంటాడు. సో అదే ఇది ఒక టీమ్ లాగా ఉంటుంది అన్నమాట. ఫ్యామిలీ హెడ్, చిల్డ్రన్స్ ఇట్లాంటి అన్నట్టు ఆల్ఫా మేల్ ఒకటి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఇందులో ఒక బిహేవియర్ అన్నమాట. ఇది మనకు ఒకటి ఉంటాడు, మన దగ్గరికి వెళ్తే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు మనం. సో వీని దగ్గరికి వెళ్తే ఇది అవుద్ది, వీని దగ్గరికి వెళ్తే ఇది అవుద్ది అనేది వాటికి తెలుస్తుంది అన్నమాట. ఇది ప్యాక్ బిహేవియర్. సో ఇట్లా చేంజెస్ అంటే ఇంట్లో ఒకరిని ఎంచుకుంటాయి, అవి ఒకరిని సెలెక్ట్ చేసేసుకొని వాళ్ళ దగ్గర ఇది మెల్లిగా వెళ్ళేసి ఇట్లా గోకడము, వాళ్ళు తినేటప్పుడు ఇట్లా దీనంగా ఫేస్ పెట్టేసి చూడడము, ఇలాంటివన్నీ చేసినప్పుడు అంటే వాళ్ళు ఫుడ్ వచ్చేస్తుంది. సో ఇది నేర్చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఏంటి ఓకే మనం ఇలాంటి బిహేవియర్ చూపించినప్పుడు వీళ్ళు ఫుడ్ వేస్తారు అనే మైండ్ సెట్కి అది వచ్చేస్తుంది అనమాట. అట్లా ఏం చేస్తుంది అంటే అది ఎప్పుడు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి చేస్తారు. ఎవరైతే ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తారో
నా డాగ్ ఉంది, నా టింకు, నా దగ్గరికి రాడు. మా అమ్మ తింటున్నా, మా చెల్లెనైతే అసలు తినను కూడా తిననియాడు వాడు అసలు. వచ్చి కథం ఇట్లా గోకుతూనే ఉంటాడు, బోవు అంటే ఇరిటేట్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పెడతావు, ఎట్టనో పెడతావు, నేను ఇరిటేట్ చేస్తే నువ్వు పెడతావు, నేను ఇరిటేట్ చేస్తాను. నేను మావాడు పెట్టాడు, నేను మా దగ్గరికి పోను అనే మైండ్ సెట్ అది ఉంటుంది దానికి. క్లియర్ అది, దాని బ్రెయిన్ క్లియర్గా, నర్వస్ సిస్టమ్ అది కనెక్ట్ అయిపోద్ది మనకి. సో అది ఏం చేస్తుంది, ఆ గోల్ అన్నది భరించలేక పెట్టేస్తుంది, వాడు హ్యాపీ అంతే కథం. దిస్ ఇస్ హౌ దే మ్యానిపులేటర్స్ అన్నమాట. ఈ ఫుడ్ బేకింగ్ విషయంలో దిస్ ఇస్ హౌ ద మ్యానిపులేషన్ వర్క్స్. ఇలా ఉంటది. ఇంకా ఎలాంటి బిహేవియర్స్ చూపిస్తే టైల్ తో? ఇంకొకటి ఏంటంటే మనకి ఈ లెఫ్ట్ అండ్ రైట్ స్ట్రాటజీస్ అనేవి కూడా ఉంటాయి అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ వ్యాగింగ్ కూడా. సో ఎప్పుడైతే దే సీ సమ్ కైండ్ ఆఫ్ డేంజర్స్, అంటే ఇప్పుడు లెట్స్ వాడు మనోడు కాదు అన్నప్పుడు రైట్ కి వ్యాగ్ చేయడము, ఓన్లీ వన్ సైడ్ వ్యాగింగ్ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ హ్యాపీగా ఉన్నప్పుడు దే వ్యాగ్ టువర్డ్స్ లెఫ్ట్, ఒకటే సైడ్ కి వ్యాగ్ చేయడం లాంటిది కూడా. దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ టేల్ థియరీ దెర్ ఇస్ బిహైండ్ దిస్ లాజిక్ అనమాట. సో ఆ మూమెంట్ ని బేస్ చేసుకొని, అంటే సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని వాటి మూమెంట్ ఉంటుంది. సో ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. బెడ్ కిందకి వెళ్ళిపోయి పడుకుని పోతాయి. కరెక్ట్. అది ఎందుకు జరుగుతుంది? వీ హ్యావ్ టు అండర్స్టాండ్ 3 things. సో ఒకటి ఏంటి అంటే దే ఆల్వేస్ లీవ్ ఇన్ 3 modes. ఓకేనా? సో ఇవేంటి అంటే సర్వైవల్, ఒకటి సర్వైవల్. సో ఇవేంటి అంటే నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ప్రెడిక్టబిలిటీ, ఈ ప్యాక్ లీడర్షిప్ ఏదైతే ఉందో ఇది. అండ్ థర్డ్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ అండ్ మన మూడ్, ఎవరైతే దాన్ని మేనేజ్ చేస్తారు. ఈ 3 ఇన్స్టింక్ట్స్ మీద దాని బిహేవియర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం అట్లా చూసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఈ బెడ్ కిందకి, స్పెసిఫిక్గా బెడ్ కిందకి వెళ్ళింది, ఇంట్లో ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు, టూ మచ్ ఆఫ్ లౌడ్ నాయిసెస్ వచ్చినప్పుడు, మనం క్రాకర్స్, ఇప్పుడు దివాళీ వచ్చింది అనుకోండి, బాంబులు వెళ్తా ఉంటాం, భయపడిపోయి కథం బెడ్ కిందికి పోయో, సోఫా కిందికి పోయో దాక్కుంటే, అది మనం దగ్గరికి వెళ్ళినాం అనుకోండి, గుర్రం చేసేస్తాయి. అప్పుడు అట్లాంటి అసలు చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అది ఎందుకు చేస్తుందో మాట్లాడుకుంటే, అవి దే విల్ ఫీల్ ఇన్సెక్యూర్, అంటే భయం, యాంగ్జైటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే, దే వాంటెడ్ టు కీప్ దెమ్ సేఫ్. ఓకే, సో దట్ దే విల్ రన్ బిహైండ్ సంథింగ్. నౌ ఇఫ్ సంథింగ్ కమ్స్ ఆల్సో ఐ కెన్ అటాక్. అంటే నాకు చుట్టుపక్కల నేను సేఫ్గానే ఉన్నాను. సో ఇఫ్ సంథింగ్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ దెన్ ఐ విల్ అటాక్. అంటే నేను ప్రిపేర్డ్గా ఉండాలి అనే ఉద్దేశంతో దే విల్ గో అండర్ ద బెడ్ అన్నమాట. సో మనం కూడా ఏంటి అంటే దాన్ని అర్థం చేసుకుని మనం కాముగా ఉండాలి. సో అంటే అది బయటకు దానంతట దాని వచ్చేంత వరకు మనం గెలకొద్దు. మనం గెలకడానికి వెళ్ళాం అనుకోండి, వెన్ యూ గో పోక్ హిమ్, వాడు గ్రోన్ చేసేస్తాడు, గర్రు మన అంటా ఉంటాడు, అటాక్ చేయడానికి కూడా పాసిబిలిటీస్. ఎందుకంటే దే ఆర్ అండర్ ఫియర్, యాంగ్జియస్గా ఉన్నాయి. సో అట్లాంటప్పుడు నువ్వు వెళ్ళి నేను ఆల్ఫాని, నేను నీ ముందట, నువ్వు నా ముంగట నా ఇట్లా చేస్తున్నావు అది అని చెప్పేసి మనం ఏమన్నా అన్నాం అనుకో, సో ఆ బిహేవియర్ అనేది రివర్స్ అయిపోద్ది. సో అటాక్ చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో మనం అది ఏంటి అంటే వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ అ వెరీ స్మాల్ థింగ్. అంతే వి నీడ్ సమ్ స్పేస్ అంటాం చూసావా, మనకి ఏమన్నా అయినప్పుడు, ఏమన్నా సమ్ కైండ్ ఆఫ్ యాంగ్జైటీ ఉన్నప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు, దే నీడ్ దేర్ ఓన్ స్పేస్ అనమాట. అలా భయపడి అలా వెళ్ళి కూర్చున్నాయి అంటే లెట్ దెమ్ సిట్ ఫర్ ఎ వైల్, లెట్ దెమ్ బీ కంఫర్టబుల్. బేసిక్లీ ఇప్పుడు మనం వాకింగ్ కి తీసుకెళ్ళాం అనుకో, చుట్టూ ట్రాఫిక్ చాలా గట్టిగా ఉంది అనుకోండి, ఏది హార్న్స్ కానీ నాయిస్లు కానీ, అక్కడ నేను దానికి ఎలాంటి కంగారు నేను అబ్జర్వ్ చేయను. బట్ ఎవరన్నా డ్రమ్స్ గట్టి కొడితే మాత్రం సమ్హౌ ఆ వైబ్రేషన్ ఎఫెక్ట్ చేస్తుంది వాటిని. ఇప్పుడు మనకి రెగ్యులర్ ట్రాఫిక్ ఇస్ వెరీ బేసిక్. సో ఎప్పుడు ఈ డ్రమ్ములు కథ అంటే ఏదో ఆడంబరం జరుగుతున్నట్టే కదా. ఆల్ ఆఫ్ ఎ సడన్ నీకు ఇప్పుడు ఈ ఏరియాలో లేదు. ఇప్పుడు లెట్స్ మనం ఒక గలీలో వాకింగ్ తీసుకుని వెళ్ళినాం, పక్కన తిరంగానే వాడు దడల్ అని చెప్పి డప్పు కొట్టేసుకుంటూ వస్తుండే అనుకో. అంటే దీని ఇన్స్టింక్ట్ ఏంటంటే సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్, ఏదో జరుగుతుంది, నాట్ నార్మల్, సింపుల్ యాజ్ దట్. ఆ ఇన్స్టింక్ట్ మీద దే విల్ బికమ్ అలర్ట్. అప్పుడు చూస్తే మళ్ళీ టైల్ పైకి వెళ్ళిపోయి మెడల్ ఇట్లా పైకి అనేసి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి. అంటే సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. సో ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు బీ అలర్ట్ అనే మైండ్ సెట్. అంతే, అంతకుమించి పెద్దగా ఏమి ఉండదు. ఇంట్లో ఎవరన్నా యంగెస్ట్ చైల్డ్ ఉన్నారనుకోండి, లైక్ అంటే యంగెస్ట్ ఆఫ్ ది హౌస్, అవి కాంపిటీషన్ లో ఫీల్ అవుతాయి అంటే అది నిజమేనా? పొసెసివ్నెస్ అది. అంటే అంటిల్ దే కమ్ యు ఆర్ వెరీ క్లోజ్ టు యువర్ డాగ్. నువ్వు చాలా మంచిగా ఆడుకుంటూనే టైం స్పెండ్ చేస్తుండే. ఎట్లయితే మనకి చిన్న పిల్లోడు ఇవన్నీ వస్తామో కొంచెం డాగ్స్ ని పక్కన పెట్టేస్తాం. ఎంత లవ్ ఉన్నా ఏమున్నా వాకింగ్, ఫుడ్ అన్ని మంచిగా చూసుకుంటాం. బట్ ఒక పాయింట్ తర్వాత వాళ్ళని తీసుకొని ముద్దాడుతూ ఉంటాం, అయ్యో నా బంగారు తల్లి, నా బంగారు కొండ అంట. సో విచ్ వాజ్ సపోజ్ టు బి దిస్ గై, వీడు బంగారు కొండ యాక్చువల్లీ ఇంట్లో. ఇప్పుడు అన్నదరం ఇంకొక బంగారు కొండ వస్తే ఏమవుతుంది ప్రాబ్లమ్? పొసెసివ్నెస్ వస్తుంది. సో దిల్ ట్రై టు
ఇంటర్ఫేన్ ఇన్ బిట్వీన్ అనమాట. నువ్వు నన్ను 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 ముద్దాడాలి, నువ్వు ఆయన్ని ముద్దాడితే ఏంటి, నేను కదా నీకు బంగారు కొండని అనే ఫీలింగ్ తో, అది పొజిటివ్నెస్. దట్స్ వెరీ కామన్ ఇన్స్టింక్ట్. అంటే మన దగ్గర నుంచి నేర్చుకున్న ఇలాంటివన్నీ అంతే. మన హ్యూమన్ బీయింగ్ అంటే దే ఆల్వేస్ కనెక్ట్ విత్ అవర్ నర్వస్ సిస్టమ్ డార్లింగ్. అంటే మనకు ఆ వైబ్లో నేను ఉంటాయి. ఎందుకు ఇందాక నువ్వు ఒకటి అడిగా చూసావు, ఫేవరెట్ హ్యూమన్ ఎందుకు ఉంటారు అని. నీది కూడా ఓ వీడియో ఉంటుంది కదా, నేను చూసా. మీ డాగ్ కుక్కీ కొరుకుతా ఉంటుంది, అవును, అమ్మని బిలవనగానే సడన్ గా చూసేసి పక్కన పరిగెత్తుతా ఉంటుంది. సో ఎందుకు అంటే దే విల్ హ్యావ్ దేర్ ఫేవరెట్ హ్యూమన్. వాళ్ళు తిట్టినా కొట్టినా ప్రేమగా చూసుకున్నా ఫుడ్ పెట్టినా వాకింగ్ తీసుకెళ్ళినా ఏం చేసినా వాళ్ళే. సో ఇప్పుడు ఇంట్లో ఫేవరెట్ హ్యూమన్ ఎట్లా చూస్ చేసుకుంటే అంటే అవి ఎవరైతే కామ్ ఉంటారో ఇంట్లో, నార్మల్ అంటే వాడు ఏం చేసినా అరవకుండా, ఓవర్ ఎగ్జైట్ కాకుండా, ఏం చేస్తున్నారు మన ఎంబడి పడకుండా, వాడు ఏదైనా ఆడుకున్నప్పుడు లాక్కోకుండా, ఫుడ్ దగ్గర పెట్టినట్టుగా చేయడము, వాడిని ఎప్పుడు వాకింగ్ ఎవరైతే తీసుకోపోరో వీళ్ళకి అసలు అట్రాక్ట్ అవ్వడు. సో ఎవరైతే కామ్గా ఉంటారో ఇంట్లో, వాడిని ఎప్పుడు టైం టు టైం ఫుడ్ పెడతారో, టైం టు టైం వాకింగ్ తీసుకుపోతారో, వీళ్ళతో మాత్రమే వాడు నార్మల్గా ఉంటాడు, మంచిగా బిహేవ్ చేస్తాడు. మిగతా వాళ్ళు కొంచెం ఆడడానికి వచ్చినా గర్రమంటారు. సో వాడు పడుకున్నప్పుడు కూడా దగ్గరికి కూడా రానియరు. ఇప్పుడు లెట్స్ సే ఇఫ్ యు ఆర్ యువర్ మీ డాగ్కి మీరు ఫేవరెట్ అనుకోండి, మీరు పడుకున్నారు అనుకోండి, వాడు గార్డ్ చేస్తాడు మిమ్మల్ని. అవునవును, వేరేటోళ్ళని అనుకో ఏమన్నాడు కొంచెం లైట్, అసలు దగ్గరకు రానియడు, గార్డ్ చేస్తాడు. దగ్గరికి వెళ్ళాం అనుకో గుర్రం అంటాడు, పనులు చూపించేస్తా ఉంటాడు, భలే ఫన్నీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళని కూడా గుర్రం అంటాడు, ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ హ్యూమన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే గార్డ్ చేస్తారు వాడు. అది ఎప్పుడైతే గుర్రం అని సైన్ ఇస్తుందా, లీవ్ హిమ్, కొంచెం దూరంగానే వెళ్ళిపోండి. ఏది నువ్వు ఒకవేళ మనం అలా చేసినా కానీ ముందుకు వెళ్ళినాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది అంటే ప్యాక్ బిహేవియర్ వస్తుంది. ప్యాక్ బిహేవియర్ ఏంటి అంటే, నౌ యూ వాంటెడ్ టు బీ లీడర్, బట్ టెక్నికల్ ఏంటంటే హీ వాంట్స్ టు బీ ద లీడర్. సో అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎప్పుడైతే ఆల్ఫా స్టేర్ ఇస్తావో, ఎందుకు అట్లా చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి లాక్కోవడానికి, వాళ్ళ దగ్గర నుంచి ఆ పవర్ తీసుకోవడానికి నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తావో, తెల్ స్టార్ట్ బైటింగ్. అది మనం ఎప్పుడైతే ఆ సైన్ ఇస్తావో యూ హ్యావ్ టు బి వెరీ కామ్. ఇప్పుడు ఎలాంటి ఫుడ్ యాక్చువల్గా చాలా న్యూట్రిషియస్? దీంట్లో ఇంకో ఫాలోఅప్ క్వశ్చన్ ఏంటంటే, డిఫరెంట్ బ్రీడ్స్కి ఏమైనా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయా, లేదంటే ఇట్స్ ఆల్ సేమా? దీన్ని మనం 2 టైప్స్గా మాట్లాడుకుందాం. సో టెక్నికల్ ఏంటంటే ప్యాకెట్ ఫుడ్స్, ఏవైతే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనుకుంటున్నామో ఇవి 2 రకాలు. అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఒకటి, మన న్యాచురల్ ఫుడ్ ఒకటి. సో ఇక్కడ ఈ రెండింటిలో మనం కంపేర్ చేస్తే ప్యాకెట్ ఫుడ్ వచ్చేసరికి నీకు ప్రతిదానికి రకరకాలుగా చేసేస్తాడు వాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్. ఈ బ్రీడ్కి ఇదే ఫుడ్ పెట్టాలి, ఈ బ్రీడ్కి ఇది పెట్టాలి, ఈ బ్రీడ్కి అది పెట్టాలి అని, అండ్ పప్పి స్టేజ్లో ఉన్నప్పుడు ఇది అని, అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇది అని, సీనియర్ డాగ్స్కి వచ్చిన తర్వాత ఇది అని. సో ఇలాంటివి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. కిడ్నీస్ వచ్చినప్పుడు ఒక ప్యాకెట్ అని, మల్టిపుల్ అంటే నువ్వు ఒక డిసీజ్ చెప్పు, ఆ డిసీజ్కి ఫుడ్, ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. సో వెన్ కమ్స్ టు న్యాచురల్, అన్ని బ్రాండ్స్లో ఉన్నాయి అలా? అన్ని బ్రాండ్స్లో అంటే ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ బ్రాండ్స్ మాత్రమే అలా డిసీజ్ స్పెసిఫిక్గా చేస్తున్నాయి. ఓకే. ఇప్పుడు మనకు అలా చూసుకుంటే రెగ్యులర్ ఫుడ్ ఒకటి, హైపోలెర్జినిక్ ఫుడ్ అంటారు. అంటే ఏంటి? ఏదైనా ఎలర్జీస్ వచ్చినాయి అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద డాగ్ ఫుడ్లో ఏంటంటే చికెన్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ సోర్స్ లా ఉంటుంది. ప్రోటీన్ సోర్స్కి చికెన్ వాడతారు. ఈ చికెన్ యూజ్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద డాగ్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ 70 నుంచి 80% డాగ్స్కి ఎలర్జిటిక్. ఈ చికెన్ వల్ల ఎలర్జీస్ ఎక్కువ వస్తాయి. అంటే అది మనకు కూడా తెలియదు. సో ఇట్స్ అ స్లో టర్మ్, అంటే స్లో రన్లో ఇది ఇట్ బిల్డ్స్ లైక్ అ ఎలర్జీ కైండ్ ఆఫ్ క్రానిక్ ఎలర్జీ లైక్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అనమాట. సో మనకు ఎప్పుడైనా ఈ కాన్స్టెంట్ క్రానిక్ స్కిన్ ఎలర్జీస్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ద డాక్టర్ ప్రిస్క్రైబ్స్ ఇస్ ఏ హైపోలర్జినిక్ ఫుడ్. హైపోలర్జినిక్ ఫుడ్ ఏంటి అంటే విచ్ ఆర్ నోవెల్ ప్రోటీన్స్. సో ఈ నోవెల్ ప్రోటీన్స్లో ఏమేమి వస్తాయి అంటే టర్కీ వస్తుంది, సీమకోడి, ర్యాబిట్ వస్తుంది, డక్ వస్తుంది. అండ్ మనకు ఇంకా అవుట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ చూసుకుంటే బీఫ్ అండ్ ఇది మన కంగారో మీట్, ఇలాంటివి కూడా అన్నీ మనకు ఇటు నోవెల్ సైడ్ ప్రోటీన్స్ వచ్చేస్తాయి అనమాట. విచ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ డాగ్స్. దీంతో పాటు ఫిష్. ఇప్పుడు ఏదైతే ఫిష్లో కూడా బెస్ట్ ఫిష్ ఏంటి అని ఉంది అంటే దే ఆర్ సార్డైన్స్ అండ్ మ్యాక్రల్స్. ఈ 2 వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్స్ అన్నమాట. డాగ్స్కి పెట్టాలి అనుకుంటే ఈ 2 పెడితే అసలు అదిరిపోయే ఫుడ్స్. అసలు కంప్లీట్లీ ఫుల్ పిక్చర్ ఆఫ్ ఒమేగా 3s 6s ఉంటాయి అనమాట. ది బెస్ట్ సోర్స్ ఆఫ్ ఒమేగా. స్పెసిఫిక్గా సార్డైన్స్ అయితే మనం డైరెక్ట్గా బాయిల్ చేసేసి, చిన్న సార్డైన్స్ దొరుకుతాయి మనకి 3 inches 4 inches దొరుకుతాయి. పెద్దవైతే డైరెక్ట్ మనం చిన్న దొరికినప్పుడు ఏం చేయాలంటే సీదా బాయిల్ చేసేసి మొత్తం బేసిక్గా స్టమక్ అంతా క్లీన్ చేసేసి దాన్ని ఏంటంటే బాయిల్ చేసేసి
మొత్తం పేస్ట్ చేసేసి డైరెక్ట్గా ఫీడ్ చేయొచ్చు. ఈవెన్ విత్ ద బోన్స్, సాఫ్టర్ బోన్స్ ఉంటాయి, ఎందుకంటే చిన్న ఫిషెస్లో చాలా సాఫ్ట్ బోన్స్ ఉంటాయి. దాన్ని మనం ఎప్పుడైతే గ్రైండ్ చేసేస్తామో సో దిల్ మిక్స్ ఇట్ అప్, పేస్ట్ లాగా అయిపోతాయి. సో డైరెక్ట్ ఫీడింగ్ అనమాట. సో అలాంగ్ విత్ ది omega-3 ఫ్లెష్ ప్రోటీన్తో పాటు ఇట్ ఆల్సో యాడ్స్ అప్ ది కాల్షియం పార్ట్. సో ఇట్స్ అ న్యాచురల్ సోర్స్ ఆఫ్ గివింగ్ ఇట్. మనం ఎక్స్టర్నల్గా సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అలా బెస్ట్ ఇన్స్టింక్ట్ అయితే ఇలాంటివి అనమాట. సో మనం కమింగ్ టు ద టాపిక్. సో మళ్ళీ ఏంటంటే ఈ ఫుడ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి, ఆ న్యూట్రియంట్స్ అని చెప్పేసి అడిగారు కదా. సో ఎప్పుడైతే మనము న్యాచురల్ ఫుడ్ ఇంట్లోది ప్లాన్ చేస్తామో, ఇంట్లోది ప్లాన్ చేసినప్పుడు 99.99% సేమ్ ఫుడ్డే ఉంటుంది. ఓకేనా? ఇట్స్ ఆల్ అబౌట్ మనం పప్పీకి ఇస్తున్నాం అనుకోండి, పప్పీకి ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే పప్పీ స్టేజ్లో ఉన్నప్పుడు అది మజిల్ బిల్డ్ చేయాలి, ఫ్యాట్ కాదు. మజిల్ బిల్డ్ చేయాలంటే ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. అండ్ దెన్ అడల్ట్ డాగ్ వచ్చిన తర్వాత అది స్టాండర్డైజ్ చేయాలి. మనకి ఏంటంటే 40% నుంచి 50%, 60% అన్నట్టుగా ఒకటి స్టాండర్డైజ్ చేసుకొని అది రెగ్యులర్గా ఫాలో అవుతాం. అండ్ దెన్ సీనియర్ స్టేజ్ వచ్చేసరికి కొంచెం ప్రోటీన్ లెవెల్స్ తగ్గించేసి, అంటే స్ట్రెస్ ఉండకూడదు కదా, డైజెషన్ ఇలాంటివన్నింటికి స్ట్రెస్ ఉండకుండా, సో అన్నీ కొంచెం బ్యాలెన్స్డ్గా డిఫరెంట్ కేస్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అంతే. ఆ కార్బోహైడ్రేట్స్ ఇంత తగ్గించాలి, ప్రోటీన్ క్వాంటిటీ ఇంత ఉండాలి, ఫ్యాట్స్ క్వాంటిటీ ఇంత ఉండాలి, ఫైబర్ కంటెంట్ ఇంత ఉండాలి, ఒమేగా కంటెంట్ ఇంత ఉండాలి అన్న ఉద్దేశంతో మనం దాన్ని డిజైన్ చేస్తాం అనమాట. అండ్ వెన్ కమ్స్ టు దిస్ పర్టికులర్ థింగ్, ఏవైతే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్నాయో దీస్ ఆల్ ఆర్ బిల్డ్ ఫర్ ఎ బ్రాడ్ స్పెక్ట్రమ్. ఒక స్టడీ చేస్తాం, ఒక స్టడీ చేసేసి మోస్ట్ ఆఫ్ ద డాగ్స్కి ఏదైతే బెనిఫిషియల్గా వచ్చిందో దాన్ని మనం అనౌన్స్ చేసేసి, ఓకే ఇది 90% పనిచేస్తుంది, 10% పని చేయకపోయినా పర్లేదు, ఓకే మెజారిటీ ఆఫ్ డాగ్స్కి ఇది హెల్ప్ చేస్తుంది, సో లెట్స్ గివ్ ద సేమ్ ఫుడ్ అన్నట్టుగానే ఉంటుంది. మెయిన్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో చికెన్ బై ప్రోడక్ట్స్ అని పెడతాడు, మీట్ అండ్ మీట్ బై ప్రోడక్ట్స్ అని పెడతారు. ఏవైతే ఈ బై ప్రోడక్ట్స్ అనే టర్మ్ ఉందో ఒకసారి మనం గూగుల్ చేసి చూస్తే వాట్ ఆర్ దిస్ బై ప్రోడక్ట్స్, మీట్ బై ప్రోడక్ట్స్ అని కొడితే ద ఫస్ట్ ఆన్సర్ దట్ షోస్ ఇస్ ద మీట్ ఆర్ ద కన్స్యూమబుల్స్ విచ్ ఆర్ నాట్ కన్స్యూమ్డ్ బై ద హ్యూమన్ బీయింగ్స్. ఓకేనా? ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్ కన్స్యూమ్ చేయని మీట్ బై ప్రోడక్ట్స్ ఏముంటాయి? లెట్స్ మనము ఒక కోడిని తీసుకుందాం, మేకని తీసుకుందాం, గోట్. ఇఫ్ టేక్ ఎ గోట్, సో మనం తలకాయ మనకు వచ్చేస్తుంది, తింటాము. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హెడ్, గోట్ హెడ్ తింటారు. ఫ్లెష్ ఆబ్వియస్లీ ఇట్ కమ్స్ టు అస్. బ్లడ్ బై ప్రోడక్ట్ తినరు, బ్లడ్ స్కిన్ బై ప్రోడక్ట్ తినము. ఇవి ఏవైతే కన్స్యూమ్ మనం చేయనివి, ఇలాంటివన్నీ ఏమవుతుందంటే స్లటర్ హౌసెస్లో ఒక సైడ్ అంతా హ్యూమన్ కన్స్యూమబుల్ థింగ్స్ వెళ్తాయి, ఒక సైడ్ అంతా ఖరాబ్ అయిపోయినాయి, కుళ్ళిపోయిన మాంసం. ఇప్పుడు క్యాటిల్స్ కూడా వస్తాయి అక్కడికి. క్యాటిల్ అంటే యు నేమ్ బీఫ్, బఫెల్లో, కవ్వు, ఆక్స్, ఇట్లాంటివి కట్ చేస్తారు. మనం ఎంత ఏమన్నా బీఫ్ బ్యాన్ అది ఇది అన్నా కానీ మన ఇండియా టాప్లో ఉంటుంది, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్లో మనం టాప్. సో టాప్ చేసిన ప్రతిదీ మనం అన్నీ పంపిస్తున్నామా? పంపించట్లేదు. ఎంతో కొంత వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్టేజ్ అంతా ఎక్కడికి పోతుంది? బై ప్రోడక్ట్స్ రూపంలో వీళ్ళందరూ యూజ్ చేస్తారు. అది ఇండస్ట్రీలో అసలు ఇంకా అది నో బడీ టాక్స్ అబౌట్ ఇట్. ఎవరు గూగుల్ చేస్తారు? నువ్వు చెప్పు, నువ్వు చేస్తావా గూగుల్? నువ్వు ఇప్పుడు ఒక ప్యాకెట్ తీసుకున్నావు, ప్యాకెట్ వెనకాల బై ప్రొడక్ట్స్ అని రాసింది. ఏముంటుంది బై ప్రొడక్ట్స్? ఎప్పుడు చదువుతాడు చెప్పు? ఇంగ్రీడియంట్ లిస్ట్ చదివినాడు ఎవడున్నాడు చెప్పు? మన హ్యూమన్ ఫుడ్ చేయలేరు కదా, చేయలేరు, ఏం చేయలేరు, వాళ్ళకి అర్థం కాదు. కరెక్ట్. వేస్ట్. సో ఎగ్జాక్ట్లీ దట్ వాట్ హ్యాపెన్స్ అనమాట. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మనం ఇంట్లో ప్రాపర్గా కొట్టించుకొచ్చి చికెన్ బోన్లెస్, స్కిన్లెస్ అంతా తీసుకొచ్చి నీట్గా ఉడకబెట్టి పెట్టింది బెటరా? ఇలా ఇదంతా నాన్ సెన్స్ చెత్త తీసుకుపోయి ఫుల్లీ ఇవాపరేట్ చేసేసి ప్రాసెస్ చేసేసి ఒక కిబుల్ రూపంలో చిన్న బాల్ లాగా తీసుకొచ్చి పెట్టింది అది బెటరా? ఏది బెటర్? ఇప్పుడు వీళ్ళే చూస్ చేసుకోవాలి అది. అంటే అది ఎట్లా తయారవుతుంది అనేది 99% ఆఫ్ ద పీపుల్కి తెలియదు. ఇప్పుడు ఏంటంటే మనకి ఫుడ్ ప్రాసెసింగ్ది ఒక స్ట్రక్చర్ ఉంటుంది డార్లింగ్. సో ఇదేంటి అంటే ఫస్ట్ ఏంటి, రా మీట్ తర్వాత దాన్ని కట్ చేసి మనం బాయిల్ చేస్తే అదొక స్టేజ్ దాటింది. రా నుంచి నార్మల్ బాయిలింగ్కి వచ్చింది. బాయిలింగ్ తర్వాత ఫ్రీజ్ డ్రై టెక్నాలజీ అని ఉంటుంది. సో ఫ్రీజ్ చేసేసి డ్రై చేసేస్తారు, అదొక టెక్నాలజీ. అది దీనికంటే కొంచెం అంటే పాయింటింగ్ రేటింగ్ వైజ్ చూసుకుంటే ఇఫ్ ఇది 10 అనుకో, రా ఫీడింగ్ ఇస్ ద 10 out of 10 అనుకుందాం. సో దెన్ వెన్ కమ్స్ టు బాయిలింగ్ ఇట్ ఈస్ 9 out of 10. సో దీని తర్వాత ఇంకో స్టేజ్ ఫ్రీజ్ డ్రైడ్ అంటాం, అది 8 out of 10 అనుకుందాం. దాని తర్వాత ఇంకొకటి వస్తుంది, ఏది మనకు డీహైడ్రేషన్ అంటాం. ఇప్పుడు ఈ మధ్య డీహైడ్రేటెడ్ ట్రీట్స్ అది అని చెప్పేసి వస్తున్నాయి. చికెన్ డీహైడ్రేటెడ్ ట్రీట్స్, చికెన్ లెగ్స్ డీహైడ్రేటెడ్, ఇలాంటి చికెన్ ఫీడ్ డీహైడ్రేటెడ్ ఫీడ్స్ అని, డక్ హెడ్ డీహైడ్రేటెడ్ ఫీడ్స్ అని ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి మనకి. ఈ డీహైడ్రేటెడ్ ట్రీట్స్ ఏవైతే ఉన్నాయో ఇది 7 out of 10.
సో దీని తర్వాత దెన్ ఇట్ గోస్ టు ది ప్రాసెసింగ్ యూనిట్, ఈ కిబుల్కి మార్చే థింగ్స్ ఇలాంటివన్నీ 3, 2, 1 అన్నట్టుగా లాస్ట్ స్టేజ్కి ఆ కిబుల్ వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే మనం టూ మచ్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ చేస్తామో, ఈ టూ మచ్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉండే న్యూట్రియంట్స్ అనేసి ఎగిరిపోతాయి. సో డీహైడ్రేటెడ్ టెక్నాలజీ ఏంటి అంటే స్లో హీటింగ్ చేసినప్పుడు అందులో ఉండే మాయిశ్చర్ ఎగిరిపోయి ఓన్లీ పర్టికులర్ న్యూట్రియంట్స్ మాత్రం అలాగే ఉండేలాగా ఆ డీహైడ్రేషన్ ప్రాసెస్ అనేది సెట్ చేస్తారు. సో యాజ్ ఫార్ యాజ్ ఈ డీహైడ్రేటర్ వరకు సేఫ్. ఇక డీహైడ్రేషన్ తర్వాత ఇంకేది జరిగినా దట్ ఈస్ అల్ట్రా ప్రాసెస్డ్. దిస్ ఈస్ ప్రాసెస్డ్, దట్ ఈస్ అల్ట్రా ప్రాసెస్డ్ ఇంకా, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. నువ్వు పెడితే రా ఫీడ్ అని పెట్టు, అంటే రా ఫీడ్ అంటే మన ఇండియన్ కండిషన్స్కి వర్కౌట్ అవ్వదు, చాలా తక్కువ మంది ఫీడ్ చేస్తారు, అది కూడా చాలా పెద్ద డాగ్స్కి ఫీడ్ చేస్తే చాలా మంచిది, చిన్న డాగ్స్కి అసలు మంచిది కాదు. సో దెన్ ఈ సెకండ్ స్టేజ్లో ఏదైతే ఉంటుందో బాయిల్ చేసేసి పెట్టడం, ఓన్లీ జస్ట్ క్రాసింగ్ వన్ స్టేజ్, సో దట్ ఫర్ ఎ బెటర్ ప్యాలెటబిలిటీ, బెటర్ డైజెస్టబిలిటీ, బెటర్ బయో అవైలబిలిటీ ఈ బాయిల్ చేసేసి ఫీడ్ చేసుకుని మనం రెగ్యులర్ మన కన్స్యూమ్ ఎలా ఉంటుంది, మనం బాయిల్ చేసుకొని ఉడకబెట్టేసుకొని తినేది. సో డాగ్స్కి కూడా అదే స్టేజ్లో ఉంటే చాలా బెటర్ అనేది. అంటే ఈరోజు రేపు ఈ బ్రాండ్స్ ఇలాంటివన్నీ వచ్చేసి ఇంత దూరం తీసుకొచ్చినాయి తప్పిస్తే ఇది అంతే పూర్తి చేసి వాళ్ళవి మాత్రమే వచ్చేలాగా ప్లాన్ చేస్తాం. ఆబ్వియస్లీ దిస్ ఇస్ అ బిజినెస్, చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. అంటే ఎట్ అ స్టేజ్ ఆఫ్ లైక్ 25% CAGR. అసలు ఏ మార్కెట్ గ్రో అవ్వట్లేదు అంత. ఇప్పుడు ఈ లాస్ట్ 2-3 years నుంచి అయితే బీభత్సంగా గ్రో అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ 5-10 years అయితే ఇంకా పీక్ అయిపోద్ది. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ గోల్డెన్ రిట్రీవర్ లైక్ మై టింకు ఇన్ ద లాస్ట్ 2.5 years, 3 years నుంచి. అంటే డాగ్ పార్క్స్కి వెళ్తూ ఉంటాం, అటు వెళ్తూ ఉంటాం, అంటే విల్ సీ మల్టిపుల్ డాగ్స్ కదా, మనం స్ట్రీట్లో వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు కూడా మల్టిపుల్ గోల్డెన్ రిట్రీవర్స్, మన ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ మల్టిపుల్ ఒక్కడంటే ఒక్కడు ఫిట్గా లేడు విఘ్నేష్. అంటే ఒక్క డాగ్ కూడా ఫిట్గా ఉండదు, ఎందుకు ఇంత ఒబేస్ ఉంటుంది ఏంటి, ఏ మావాడు చబ్బీ ఉంటాడు, మస్తు క్యూట్ ఉంటాడు మావాడు, ఇది వాళ్ళ ఫీలింగ్. అంటే దిస్ ఈజ్ నార్మలైజ్డ్. కుక్కలంటే చబ్బీగానే ఉండాలి, చబ్బీగా ఉంటేనే బాగుంటాయి, అప్పుడే ఇన్స్టాగ్రామ్ స్టార్స్ అవుతాయి అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. ఇష్టం వచ్చినంత ఫీడ్ చేయడం, అంటే క్వాంటిటీ ఎంత ఫీడ్ చేయాలని కూడా 99% ఆఫ్ ద పీపుల్కి తెలియదు. సో ఎప్పుడైనా ఒక డాగ్కి 3% ఆఫ్ దేర్ బాడీ వెయిట్. ఓకే. సో ఇప్పుడు లెట్స్ సే ఒక సీనియర్ అడల్ట్ డాగ్ ఉంది అనుకుందాం. అడల్ట్ డాగ్ ఇస్ మనకి ఏదైతే ఈ 12 months నుంచి ఆల్మోస్ట్ 5-7-8 years వరకు విల్ కన్సిడర్ దెమ్ యాజ్ అడల్ట్స్. 3% ఆఫ్ దేర్ బాడీ వెయిట్ ఫీడ్ చేయాలి. సో ఫుడ్ ఇప్పుడు లెట్స్ 20 kgs అనుకో, 20 into 3%. సో వచ్చే క్వాంటిటీ ఇట్స్ అ రా క్వాంటిటీ. ఆ రా క్వాంటిటీలో మనము ప్రోటీన్ సెగ్రిగేట్ చేయాలి, కార్బ్స్ సెగ్రిగేట్ చేయాలి, ఫ్యాట్ సెగ్రిగేట్ చేయాలి. సెగ్రిగేట్ చేసి బ్యాలెన్స్ చేసి దెన్ విల్ కుక్ ఇట్ విత్ ద వాటర్. సో వాటర్తో కుక్ చేసినప్పుడు సో దెన్ ద క్వాంటిటీ వాట్ యూ గెట్ ఆన్ దట్ డే విల్ బీ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ పోర్షన్స్ అనమాట. ఆ రోజుకి ఒకటేసారి వండేసి 2 portions అయితే 2 portions, 3 portions అయితే 3 portions. సో ఇలా ఫీడ్ చేస్తే మంచిది. సో ఫీడింగ్ ఆన్ టైమ్ ఎవ్రీడే, దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో డాగ్ ఉంది, అది మనల్ని ఫుడ్ అడుగుతుంది అన్నదానికి బేసిక్ లెవెల్లో వాటి బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎక్స్ట్రీమ్ హంగర్లో ఉన్నప్పుడు అవి ఎలా బిహేవ్ చేస్తాయి. మా డాగ్ ఎగ్జాంపుల్ చెప్తా. సో నేను వాడికి చిన్నప్పటి నుంచి మనకు ఒక టైం అయితే షెడ్యూల్ చేసి పెట్టేస్తాం. అవి కూడా ఏంటంటే బయాలజికల్గా వాటికి ఒక క్లాక్ ఉంటుంది, ఎవ్రీడే సేమ్ టైంకి వస్తాయి. ఒక్క నిమిషం అటు కాదు, ఒక్క నిమిషం ఇటు కాదు, లిక్కింగ్ ఉంటుంది. వచ్చి లిక్ చేస్తాయి, లేదంటే పిలుస్తాయి, బెడ్ ఎక్కేసి దొబ్బేస్తూ ఉంటాయి, ఎవ్రీడే సేమ్ టైం. అంటే వాటికి ఫోన్లు లేవు కదా, క్లాక్ బయాలజికల్ క్లాక్ మనకు కూడా పనిచేస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు మనకు రేపటి రోజు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది అనుకో, ఆటోమేటిక్గా మనము 5 o'clock అలారం పెట్టుకుంటాం, కానీ అదే 10 minutes ముందు కానీ 5 minutes ముందే లేచి వస్తాం. అలారం మోగి ఒక 1 minute ముందే మనం లేస్తాం, ఎందుకంటే మనకు ట్రిగర్ అయిపోద్ది, టైం అయిందేమో లేవాలి, 6 అయిందేమో అని చెప్పేసి మన బయాలజికల్ క్లాక్ చెప్తాం. సో ఇన్ ద సేమ్ వే డాగ్స్ కూడా బయాలజికల్ క్లాక్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే అలవాటు చేస్తామో ఒక టైంకి ఫుడ్, సేమ్ టైంకి అవి అరవడం స్టార్ట్ చేస్తాయి. వాటి బౌల్ దగ్గరికి వెళ్ళి చూడడము, మా టింకోడైతే ఆ బౌల్ ఇట్లా కొట్టేస్తాడు, టింగ్ అని సౌండ్ వస్తుంది. నేను ఎక్కడో నేను లేచి వచ్చి ఆ బౌల్ పట్టుకొని వెళ్ళి కిచెన్కి వెళ్ళిపోతా. కిచెన్కి వెళ్ళిపోగానే వాడు కామ్గా ఉంటాడు, ఓకే నా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాడు, ఒక 20 minutesలో నాకు ఫుడ్ వస్తుంది అనేది మనకు అర్థమైపోద్ది. సో ఇంకా పెట్టంగానే సో దే విల్ స్టార్ట్ ఈటింగ్. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం అవాయిడ్ చేస్తామో ఇవేంటంటే దే విల్ గివ్ ఆల్ ద సిగ్నల్స్, వచ్చి పిలవడము, కాన్స్టెంట్గా మన చేయిలు కొరకడం, ఇది కాన్స్టెంట్గా జరుగుతుంది. ఇప్పుడు నువ్వు మోస్ట్ ఆఫ్ ద టైం ఈ జర్మన్ షెపర్డ్స్ కానీ, లాబ్రడార్స్ కానీ, గోల్డెన్ రిట్రీవర్స్ కానీ తీసుకుంటే దిల్ కమ్ అండ్ దిల్ బైట్ యువర్ హ్యాండ్. అంటే దే ఆర్ కాలింగ్ యూ, నాకు ఆకలిస్తుంది, ఫీడ్ మీ సంథింగ్ అన్నట్టుగా. సో ఇలాంటివన్నీ జరుగుతున్నట్టు ఇట్స్ అ కామన్ థింగ్. అండ్ మనం ఎప్పుడైతే అవాయిడ్ చేస్తామో ఏమవుతుందంటే మనకి ఈ వామిట్ స్టార్ట్ అవుద్ది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వరీ అవుతూ ఉంటారు డాగ్ వామిట్ చేసుకోగానే, ఈ ఎల్లో కలర్ బైల్ వామిట్ చేస్తూ ఉంటాయి. అవును,
ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనకు మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎప్పుడైతే ఫుడ్ డిలే చేస్తామో నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయి కంటిన్యూస్ ఒక 2-3 డేస్ కానీ అన్ఈవెన్ టైమ్స్లో నువ్వు ఫీడ్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్స్ అవి ఎల్లో వామిట్ చేస్తాయి. సో దట్ ఆల్ బికాస్ ఆఫ్ ఆ బైల్ అనమాట, స్టమక్లో ఉండే బైల్ ఏదైతే ఉంటుందో. సో ఇది ఏం చేస్తుంది అంటే కడుపులో ఏం లేక ఎంటీ స్టమక్ వల్ల ఆ ఎంజైమ్ రిలీజ్ అయిపోయింది కానీ నీకు స్టమక్లో ఏం లేదు. సో ఇట్ ఇరిటేట్స్ ద డాగ్, సో ఇట్ వామిట్స్. వెళ్ళి గడ్డి తింటాయి అప్పుడు నువ్వు గడ్డి తినేది డిఫరెంట్ కేస్. సో గడ్డి మోస్ట్ ఆఫ్ ద టైమ్ డీహైడ్రేట్ అయి ఉన్నప్పుడు తింటాయి. అంటే గడ్డి తిన్నా కూడా వామిటింగ్ చేసుకుంటాయి కదా, గడ్డి తిన్నప్పుడు వామిట్ చేస్తుంది. దట్ హ్యాపెన్స్. అండ్ గడ్డి తినడానికి రీజన్ ఏంటంటే డీహైడ్రేషన్. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఎప్పుడైతే అవి డీహైడ్రేట్ అయి ఉంటాయో వెళ్ళి ఈ ప్లాంట్స్ వాటి దగ్గర దిల్ గ్రాప్ సమ్ గ్రాస్ అండ్ దిల్ ఈట్ ఇట్. సో ఇట్స్ అ సైన్ ఆఫ్ డీహైడ్రేషన్. సో మీరు చూస్తే మనకు డీహైడ్రేషన్ ఉందా లేదా డాగ్స్కి చూడాలి అంటే వాటి స్కిన్ ఉంటుంది కదా, ఎనీవేర్ ఆన్ ద పార్ట్ మనం ఇట్లా పించ్ చేసి ఇలా వదిలేసాం అనుకో విత్ ఇన్ సెకండ్స్లో అంటే విత్ ఇన్ 0.5 సెకండ్స్లో అది రిలాక్స్ అయిపోవాలి. లేదు కొంచెం ఇట్లా మెల్లిగా వెళ్తుంది అనుకో ఇట్స్ సైన్ ఆఫ్ డీహైడ్రేషన్. యూ హ్యావ్ టు వాచ్ అవుట్. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడము. అండ్ డీహైడ్రేషన్కి ఇంకో సైన్ టాయిలెట్ కలర్. సో టాయిలెట్ కలర్ వచ్చేసి ఎప్పుడైతే క్లియర్ వైట్ అండ్ పేల్ ఎల్లో ఇస్ గుడ్. ఓకే దిస్ ఇస్ నార్మల్. కొంచెం అటు ఇటుగా పేల్ ఎల్లో ఉంటే నార్మలే. క్లియర్ వైట్ ఉన్న ప్రాబ్లం, ఓవర్ హైడ్రేషన్ అది. సో ఎప్పుడైతే ఈ పేల్ ఎల్లో దాటేసి డార్క్ ఎల్లో సైడ్ వస్తుందో సేమ్ మనలాగే సేమ్ మన హ్యూమన్ బీయింగ్స్ లో ఉన్నట్టుగానే డార్క్ ఎల్లో వచ్చేస్తుందో ఇట్స్ అ సైన్ ఆఫ్ డీహైడ్రేషన్. అండ్ ఒకవేళ డార్క్ ఎల్లో నుంచి ఇంకొంచెం క్లౌడీ వచ్చింది అనుకో ఇట్స్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనమాట. యూటీఐస్ అంటాం కదా, ఇట్స్ యూటీఐ ఇన్ఫెక్షన్. అంటే ఎక్స్ట్రీమ్ డిహైడ్రేషన్ లో యూటీఐ వచ్చేస్తుంది, కిడ్నీలు ఫెయిల్ అవ్వడము ఇలాంటి వాటి కూడా జరుగుతూ ఉంటాయి. సో మనం ఎప్పుడు డైలీ బేసిక్స్లో ఇది ఒక థింగ్. ఇది మనము వాటికి టైంకి ఫుడ్ పెట్టడము, టాయిలెట్ ఏ కలర్లో పోతున్నాయి, ఎంత వాటర్ తాగుతున్నాయి, ఎంత టాయిలెట్ అవుట్ వస్తుంది. ఐడియల్ ఏంటి వాటర్ క్వాంటిటీ డాగ్స్కి పర్ కేజీ 50 ml ఇవ్వాలి. సో పర్ కేజీ 50 ml ఇవ్వాలన్నమాట. 50 ml ఇంటూ కేజీస్. ఇట్స్ 20 kgs ఉందనుకో 20 kgs ఇంటూ 50 ml. సో ఇది ఓవరాల్ డేలో 24 hours విండోలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ బ్రీడ్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్రీడ్ ఏ బ్రీడ్ అయినా దే షుడ్ డ్రింక్ ఎనీవేర్ బిట్వీన్ 50 నుంచి 70 ml. కొంచెం పెద్ద డాగ్స్ ఇంకొన్ని ఎక్కువ తాగుతూ ఉంటాయి. అంటే ఇఫ్ దే ఆర్ మోర్ యాక్టివ్ అండ్ ఆల్ బాగా ఆడుకొని అలసిపోతే దిల్ డ్రింక్ లిటిల్ మోర్ వాటర్ విచ్ ఇస్ నార్మల్. నేను జనరల్గా స్ట్రీట్స్ మీదకి వెళ్ళినప్పుడు కొన్ని అబ్జర్వ్ చేస్తాను. ఇప్పుడు ఈ టెరిటోరియల్ ఫైట్స్ ఉంటాయి చూసారా, మెజారిటీ నైట్ టైంలో జరుగుతుంటాయి. ఎక్కువ అబ్జర్వ్ చేసే ఉంటారు. అంటే యా, సో ఈ టెరిటోరియల్ ఫైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. డాగ్స్ దే ఆర్ వెరీ ఇన్సెక్యూర్ అబౌట్ దేర్ టెరిటరీ. అంటే సో అండ్ సో ఇయర్స్ నుంచి సో అండ్ సో డేస్ నుంచి ఉంటారు కదా, ఎప్పటి నుంచి అయితే ఈ పర్టికులర్ ఏరియాలో వాళ్ళు ఉంటాడు. మనకు అక్కడ ఫుడ్ ఎక్కడ దొరుకుద్ది, ఏ టైంలో దొరుకుద్ది, ఎంత దొరుకుద్ది అనేది మనకు ఐడియా ఉంటుంది. సో అది బతికేస్తుంది. సో ఎప్పుడైతే ఆ పక్క గల్లీ కుక్క మన గల్లీకి వస్తుందో నా ఫుడ్ ఎక్కడ పోతుందో అని ఇన్సెక్యూరిటీ. సేమ్ రిసోర్స్ హ్యాండ్లింగ్ ఇదంతా. నువ్వు ఎట్లా వస్తావు, ఇది నా టెరిటరీ, ఇక్కడ నేను తినే ఫుడ్, నువ్వు వస్తే నాకు ఫుడ్ పోతుంది. సో యు ఆర్ నాట్ సపోజ్ టు కమ్ హియర్, గెట్ అవుట్ ఆఫ్ మై ప్లేస్. సింపుల్. ఇంత ఇదే. ఇక వాడు ఆర్గ్యూ చేస్తాడు, వీడు ఆర్గ్యూ చేస్తాడు, నేను వస్తా, నేను రావద్దు, ఇది నా ప్లేస్ అని. వీడు లేదు నేను కూడా వస్తాను, అక్కడ ఫుడ్ లేదు కథ ఏదో ఒకటి, నేను అటు వెళ్తారా అంటే వెళ్ళనియరు. అంటే సింపుల్, వాళ్ళ మధ్యలో కన్వర్సేషన్ ఇదే జరుగుద్ది. లేదు రా నీ టెరిటరీకి నేను రాలేదు, నేను అటు పోతున్నా, నువ్వు అరుస్తున్నావు అనవసరం. కానీ వీడు లేదు నువ్వు ఇటు రాకు, నువ్వు ఆ పక్క గెలికి వెళ్ళిపో, నా గెలికి వెళ్ళిపోవద్దు. ఇదే దిస్ ఇస్ ఆల్ అబౌట్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం అంతే. నెక్స్ట్ ఫర్ ఫీమేల్, ఏదైతే ఫీమేల్ వాళ్ళ గ్రూప్లో ఏదైతే ఫీమేల్ ఉంటుందో, సో ఎప్పుడైతే ఈ మెన్సెస్ అవుతాయి కదా ఫీమేల్స్కి, సైకిల్స్ అవుతూ ఉంటాయి. సైకిల్స్ విల్ స్టాండ్ ఎలివేర్ బిట్వీన్ మనకి ఒక 10 నుంచి 15 days వరకు ఉంటుంది ఆ విండోలో. ఆ విండోలో ఎప్పుడైతే ఉంటాయో ఆల్మోస్ట్ ఒక 1 week దే విల్ బీ రెడీ ఫర్ దట్ మీటింగ్ అన్నమాట. మీటింగ్ రెడీ ఉన్నప్పుడు అవి అట్రాక్ట్ అయిపోతాయి డాగ్స్ ఆ ఫెరమోన్స్కి. ఈ మేల్ డాగ్స్ ఫీమేల్ డాగ్స్కి అట్రాక్ట్ అయిపోతాయి. సో ఇలాంటి స్మెల్ పక్క స్ట్రీట్ డాగ్స్ కూడా అట్రాక్ట్ చేస్తుంది ఆబ్వియస్లీ. సో ఆ స్ట్రీట్ డాగ్స్ ఏంటి, దిల్ కమ్ ఆఫ్. ఇప్పుడు లీడర్షిప్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక రాజు ఇంకొక రాజ్యం మీదకి ఎందుకు వస్తాడు, ఆ రాజుని ఓడించి రాణిని తీసుకొని పోవాలి, రాణి. సో ఇన్ ద సేమ్ ఇక్కడ ట్రెజర్ ఏంటి, ఫుడ్, రాణి. వాటి కోసం ఫైట్స్ అవుతాయి. సో కొన్ని తెగించేసి మీదకి వచ్చేస్తాయి, ఎవడైతే గెలుస్తాడో ఆ టెరిటరీ వారిని. ఇట్స్ ఆల్ మనలాగే సేమ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్. వార్స్, టెరిటరీ వార్స్ ఇవన్నీ. సో ఇలాగే జరుగుతాయి అనమాట. అసలు నాకు మైండ్ పోయిన ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాను. నేను కూకట్పల్లిలో ఉన్నప్పుడు
నైట్ టైం నాకు నిద్ర పట్టగా అరౌండ్ 2:30, 3 ఆ టైంలో తిరుగుతున్నాను రోడ్ మీద. ఐఎమ్ జస్ట్ టేకింగ్ అ వాక్. అసలు ఎంత స్ట్రేంజ్ అంటే ఒక స్ట్రీట్ డాగ్ ఒక ఇంత హైట్ గోడ లాంటిది ఉంది. ఆ గోడ ఎక్కి బౌ 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 అంటుంది. ఎదురుగా ఇంకో 6-7 స్ట్రీట్ డాగ్స్ ఇట్లా వింటున్నాయి దాన్ని చూసి. అంటే ఇట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ ఒక గొడవ జరిగే ముందు ఒక గ్యాంగ్ లీడర్ అందరినీ మోటివేట్ చేస్తాడు చూసారా, సేమ్ ఫీల్స్ అనమాట. అలా మోటివేట్ చేసిందా, నేను మళ్ళీ తిరిగి వచ్చి చూసేసరికి ఒక 2 గ్యాంగులు కొట్టేసుకుంటున్నాయి అక్కడ. టూ స్ట్రీట్ డాగ్ గ్యాంగ్స్. ఓడి అమ్మాయి ఇదేంద్ర బాబు అనుకున్నా. నేను ఎంత నవ్వుకున్నాను అంటారు. నాకు అది చాలా స్ట్రేంజ్ గా అనిపించింది. కొన్నిసార్లు నేనే బయటికి వెళ్ళినప్పుడు స్ట్రీట్ డాగ్స్ అవి వస్తుంటాయి కదా మన దగ్గరికి. వచ్చినప్పుడు అంటే నాకు కరెక్టో కాదో నాకు తెలీదు, బట్ నాకు దగ్గరగా అవైలబుల్ గా ఏదన్నా ఒక ఉస్మానియా బిస్కెట్స్ ఉంటాయి కదా, నార్మల్ బిస్కెట్స్, ఉస్మానియా బిస్కెట్స్, అవి అప్పుడప్పుడు పెడుతుంటాయి, ఇరిపి పెడుతుంటాయి వాటికి. అంటే అది మంచిదా కాదా? లేదు విఘ్నేష్, పెట్టొద్దు, అస్సలు మంచిది కాదు. అంటే మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూస్తాం అంటే ఇట్స్ ఆల్ అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్. ఇప్పుడు మనము ఆ మనిషిని తప్పు పట్టడానికి లేదు, నువ్వు చేసే తప్పు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఇట్స్ ఆల్ ఆఫ్ గుడ్ హార్ట్. అరే పాపం అది ఏదో తింటదిలే అనే మంచి ఉద్దేశంతో మనం పెడతాము. బట్ టెక్నికలీ యూ చోజ్ ద రాంగ్ ప్రోడక్ట్. సింపుల్. అంటే ఆ ఫీడ్ చేయడానికి నువ్వు ఏదైతే పార్లేజీ బిస్కెటో, ఆ ఉస్మానియా బిస్కెటో, ఆ చాయో ఏదో ఒకటి, కొంతమంది పాలు అదేదో పోస్తా ఉంటారు. సో ఏమవుతుంది, సో దిస్ ఈస్ దే చూస్ ద రాంగ్ ప్రోడక్ట్, సింపుల్ యాజ్ ఇట్. సో అంతలా ఫీడ్ చేయాలనిపిస్తే మై సజెషన్ అంటే, ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఎ బౌల్, చిన్న బౌలో గ్లాసో వాట్ ఎవర్, టీ షాప్ దగ్గర అదో ఇదో, బై ఎ కర్డ్ ప్యాకెట్, కొంచెం కర్డ్ వేసేసి నీళ్ళు పోసేసి పెట్టేయడం, బటర్ మిల్క్ లాంటిది పెట్టడము. లేదు బటర్ మిల్క్ అవైలబుల్ లేదు, ఏది అవైలబుల్ లేదు, ఓ వాటర్ బాటిల్ తీసుకొని ఓ బౌల్లో నీట్గా వాటర్ నింపి దాని పక్కన పెట్టేసినాం అనుకో, తాగుద్ది. దట్స్ మచ్ బెటర్, మచ్ బెటర్. పెట్టొచ్చు, బనానా ఈజ్ గుడ్. కాకపోతే ఎక్కువ పెట్టొద్దు, కానీ ఎట్ ఎ లిమిట్ ఇట్ ఈస్ గుడ్. అంటే మనం రోజు పెట్టాం కాబట్టి ఎప్పుడోసారి ఇట్లా స్ట్రీట్ డాగ్స్ పెట్టినప్పుడు ఇఫ్ యూ ఫైండ్ ఎ బనానా, ఒక హాఫ్ బనానా ఇచ్చేస్తున్నా పర్లేదు. ఎనీ కైండ్ ఆఫ్ బిస్కెట్స్ ప్లీజ్ అవాయిడ్. కొంతమంది చిప్స్ అవి కూడా పెడతా ఉంటారు, పాపం వాటికి ఏంది అవి తినేస్తాయి, వాటికి అది సాల్ట్ షుగర్స్ ఏమున్నా అని దే విల్ ఈట్ ఇట్, వాటికి ఏం దొరకదు పాపం, దే విల్ బీ ఆల్వేస్ హంగ్రీ. మనం ఏదో కొంచెం పెట్టంగానే తినడం స్టార్ట్ చేసేస్తాయి. నువ్వు అప్పుడప్పుడు చూడు, ఈ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి చూసావా, అక్కడ ఉండే డాగ్స్ని చూస్తే వీళ్ళు గో మ్యాడ్ విఘ్నేష్. ఇంత లావ్ అయిపోయి ఉంటాయి, డ్రమ్లా ఉంటాయి. అబ్జర్వ్ చేసావా ఎప్పుడైనా? ప్రాబ్లీ యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇట్. ఎంత అంటే కాళ్ళు ఏమో ఇంత ఉంటాయి, వాటి బాడీ ఏమో ఇంత రౌండ్ అయిపోతుంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దట్ నాన్ సెన్స్. వాళ్ళు తెలియకుండా పడేస్తూ ఉంటారు ఆ నూడిల్స్, ఆ చికెన్ అంతా, అంటే ప్రాసెస్డ్ అంతా పడేస్తూ ఉంటారు. ఇట్ ఆల్ గో బిల్డ్స్ ఆఫ్ ఫ్యాట్, లోపల ఇన్ఫ్లమేషన్ అంతా రెడీ అయిపోయి ఇంతలా బల్జ్ అయిపోతాయి అవి. ఏదో బతకడానికి ఎంతో అదో ఇదో తినేస్తుంది, కడుపులో పడేస్తుంది, అల్టిమేట్లీ దే విల్ డై. దే కాంట్ సర్వైవ్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్స్ అనమాట. ఒబేసిటీ ఉంటే డాగ్స్లో లిటరలీ ఒక 2 kgs ఎక్స్ట్రా ఉన్న 2 to 3 kilos, ఇట్ విల్ కిల్ ఒక 6 months టైం ఆఫ్ దేర్ లైఫ్. సింపుల్. అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు లెట్స్ ఇఫ్ ద లిమిట్ ఈస్ 35 or 33 kilos అండ్ యువర్ డాగ్ ఈస్ 40, అది టూ మచ్ ఆబ్వియస్. అది వీఆర్ కటింగ్ డౌన్ దేర్ లైఫ్ స్పాన్ అనమాట, సింపుల్ యాజ్ దట్. సో ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా తక్కువ రోజులు బతుకుతాయి. ఎవరి వల్ల? మనం చేసే మిస్టేక్స్ వల్ల. మనం ఎంత ఫీడ్ చేస్తున్నాము ఏంటి ఏమని తెలియకుండా, ఏది ఫీడ్ చేయాలి ఏది ఫీడ్ చేయొద్దని తెలియక అన్ని అవుట్ ఆఫ్ ఇన్నోసెన్సే పెడతాం. ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే ఇట్స్ ఆల్ ఇన్నోసెన్స్. పాపం తింటది అనే ఉద్దేశంతోనే పెడతాము, బట్ ఇట్ ఈస్ డూయింగ్ బ్యాడ్ టు ద డాగ్స్. 40 వెళ్తాయి కదా, వెళ్ళిన తర్వాత లెగ్స్ ఇట్లా కిక్ చేస్తాయి, కిక్ బ్యాక్ లాగా. అది ఎందుకు చేస్తాయి అట్లా? ఎందుకు చేస్తాయి అనుకుంటున్నావు నువ్వు? నేను అది వుల్ఫ్ బిహేవియర్ అనుకుంటున్నా, టు కవర్ అప్ ఆర్ ఎవర్రా. సో ఇవి 2 times చేస్తాయి. ఎప్పుడు టాయిలెట్ పోసినప్పుడు చేస్తాయి, టాయిలెట్ పోసిన ప్రతిసారి చేయవు. అవును. లాస్ట్ టైం ఎప్పుడైతే వాటికి ఇంకా టాయిలెట్ అయిపోయింది, లాస్ట్ రౌండ్లో ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ వెళ్తాయి పీకి. పీకి వెళ్ళిన తర్వాత ఒకసారి లాస్ట్ పీ చేసేసి దెల్ కిక్ ఆఫ్, అండ్ పార్టీ చేసిన వెంటనే దెల్ కిక్ ఆఫ్. ఎందుకంటే దిస్ ఈస్ స్ప్రెడ్డింగ్ దేర్ సెంట్. అర్థమైందా? ఇక్కడ వెళ్ళింది పార్టీ, దాన్ని తంతుంది, సో ఇట్ స్ప్రెడ్స్. సో దట్ ఆల్ డాగ్స్ విల్ రికగ్నైజ్ నా సెంట్ని నేను స్ప్రెడ్ చేస్తున్నా అని. టాయిలెట్ పోసేసి ఇలా స్ప్రెడ్ చేసేస్తాయి.
అండ్ వాటి పాస్లో ఉండే థింగ్స్ వల్ల వాటి సెంట్ అనేది స్ప్రెడ్ అవుద్ది. దట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ద కికింగ్ దిస్ పీ అండ్ పాటీ. చాలా మంది పెట్ పేరెంట్స్ కంప్లైంట్ ఇది. వాళ్ళు ఎప్పుడన్నా ఇంట్లో లోన్లీగా వాళ్ళ పెట్టిన డాగ్ ని వదిలేసి బయటకు వెళ్ళారు అనుకోండి, ఇంటికి వచ్చి చూసేసరికి మొత్తం ఆ ఇల్లు షేప్ ఉండదు ఇక. అంటే అన్ని కొరికేసి ఆ సోఫాలన్నీ చింపేసి పేపర్లు చింపేసి ఈ బిహేవియర్ ఉంటది కదా. ఇది ఎందుకు చేస్తుంది? కోపమా అది? కోపం కాదు, ఇట్స్ మైండ్ స్టిమ్యులేషన్. అంటే లేక నువ్వు తినే ఫుడ్ నువ్వు చేసే పనికి చాలా ఎక్కువ అయిపోతే చాలా ఎనర్జీ ఉన్నట్టే కదా. సో దర్ ఇస్ నో స్టిమ్యులేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఎక్సర్సైజ్ లేదు, మైండ్ స్టిమ్యులేషన్ లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ ఎనర్జీ అంతా నేను బర్న్ చేయాలి, లోపల పెట్టుకోలేను నేను. ఎట్లా బర్న్ చేస్తాను? ఇట్స్ డిస్ట్రక్టివ్ బిహేవియర్. ఇలాంటివన్నీ జరుగుతాయి. యాంగ్జైటీ సపరేషన్ ఏదైతే ఉందో ఇది ఏమవుతుందంటే ఇది మనం బిల్డ్ చేసిన థింగ్, ఇది మన వల్ల వచ్చేది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పెట్ పేరెంట్స్ చేసే ఫస్ట్ మిస్టేక్, ఆఫీస్కి వెళ్తున్నాం, డాగ్ అక్కడే కూర్చుంది, బాయ్ నేను వెళ్తున్నా, కూర్చోవాలి, నువ్వు ఇక్కడే కూర్చోవాలి, సాయంత్రం వస్తాను నేను, కూర్చో, బాయ్ 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 అని చెప్పేసి వెళ్ళిపోతారు. వాడు దీనంగా చూస్తా కూర్చుంటాడు. మనల్ని అబ్జర్వ్ చేస్తే చాలా క్యూట్గా చూస్తూ ఉంటాడు. వీడు ఏం చెప్తున్నాడు, ఏంది, వెళ్ళిపోతున్నాడు అంటే యు ఆర్ గివింగ్ ఎ సిగ్నల్. నువ్వు ఒక రాంగ్ సిగ్నల్ ఇస్తున్నావు నీ డాగ్కి. నేను వెళ్ళిపోతున్నాను, యూ హ్యావ్ టు బి ఆల్ అలోన్ అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోవడం అనమాట. ఇలాంటిది ఎప్పుడు చేయొద్దు. దిస్ ఈజ్ వన్ కేస్. సెకండ్ కేసులో రాగానే ఆఫీస్ నుంచి రాగానే డోర్ ఓపెన్ చేసినామా, ఏ టింకు ఏం చేసినావు నాన్న, ఎక్కడ పోయినావు నాన్న, ఊ ఊ అని చెప్పేసి మనతో ఆడడం, వెంటనే ఇమ్మీడియట్గా బ్యాగ్ పక్కన పడేసి మనతో ఆడుకోవడం. మిస్టేక్ నెంబర్ 2 ఇది. ఇలా అస్సలు ఎప్పుడు చేయొద్దు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే డాగ్ విల్ కంటిన్యూస్లీ వెయిట్ ఫర్ యువర్ అరైవల్. నువ్వు ఎప్పుడైతే, ఇప్పుడు బయాలజికల్ క్లాక్ అని మాట్లాడుకున్నాం కదా ఇందాక, సో అండ్ సో టైంలో నువ్వు వెళ్తావని తెలుసు దానికి. ఎవ్రీడే నీ ఆఫీస్ టైం సేమ్. ఇప్పుడు ఈవినింగ్ ఏదో పార్టీ ఉందో, ఏదో మీటింగ్ ఉందో, మనం లేట్ అయింది, యూ కేమ్ లిటిల్ లేట్, దానికి ఏంటంటే యూ విల్ గో మ్యాడ్, యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఈ సపరేషన్ యాంగ్జైటీ ఏదైతే ఉందో, ఈ యాంగ్జైటీ వల్ల ఏంటంటే రావాలి, ఇంకా రాలేదేంది, ఎటు పోయిండు అనే ఆ సైక్ బిహేవియర్లో అవి ఏం చేస్తాయంటే దే విల్ డిస్ట్రక్ట్ ఎవ్రీథింగ్, ఆ మైండ్ స్టిమ్యులేషన్ లేక. సో దిస్ ఈజ్ వన్ కేస్. అండ్ దే విల్ బికమ్ వెరీ డల్, చాలా డల్ అయిపోయి ఇలాంటివన్నీ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. ఇప్పుడు వాకింగ్ ఒక సోర్స్ ఎనర్జీ బర్న్ చేయడానికి. బేసింగ్ ఆన్ ద బ్రీడ్స్, డిఫరెంట్ బ్రీడ్స్ కి వాటి సైజెస్ బట్టి వాకింగ్ టైం పెంచడం తగ్గించడం ఉంటుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది స్మాల్ బ్రీడ్స్ కి, అంటే మన స్మాల్ బ్రీడ్స్ అంటే పొమేరియన్, షిట్జు, పోడిల్స్, లసాప్సోస్, ఈ చిన్న బ్రీడ్స్ కి ఎక్సర్సైజ్ అంత అవసరం లేదు. సో మనం ఇంట్లో మంచిగా ఆడిపిస్తే చాలు. వాకింగ్ కూడా అంత ఎక్కువ అవసరం లేదు. ప్రాబ్లీ 20 minutes ఇన్ ద మార్నింగ్, 20 minutes ఇన్ ది ఈవినింగ్, 2 times వెళ్తే చాలు. అదే ఆ పిఎన్ పార్టీకి వెళ్ళినప్పుడు యూ కెన్ కవర్ ఇట్. ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రాగా అటు ఇటు తిరిగేస్తే దే ఆర్ ఇనఫ్. ఆ ఇంట్లో అవి చాలా బాగా ఆడుకుంటాం కాబట్టి వాటితో మనము తొందర ఎనర్జీ బర్న్ అయింది. చిన్న బాడీస్, తక్కువ ఫుడ్, తక్కువ ఎనర్జీ, తొందరగా బర్న్ అయిపోతుంది. లార్జ్ బ్రీడ్స్కి వచ్చేసరికి ఏవైతే లాబ్రడార్స్, జర్మన్ షెపర్డ్స్, గోల్డెన్ రిట్రీవర్స్ని ఎవరైతే పెంచుకుంటారో, మిలినాయిస్, కేన్కో, చాలా మంది తెచ్చేసుకుంటారు, హస్కీ, రైట్, ఎగ్జాక్ట్లీ, హస్కీ. సో ఈ ఏవైతే ఈ బ్రీడ్స్ పెంచుకుంటారో వీళ్ళకి గనక టైం లేకపోతే, డాగ్స్తో ఇనఫ్ టైం స్పెండ్ చేయలేకపోయే వాళ్ళైతే ఈ డాగ్స్ తెచ్చుకోకూడదు. ఇలా తెచ్చుకొని ఒకవేళ ఈ ఎక్సర్సైజ్, ఈ మెంటల్ స్టిమ్యులేషన్ ఇలాంటివి చేయకపోతే దిల్ గో ఇన్ టు డిప్రెషన్స్, దిల్ పుట్ ఆల్ ద స్ట్రెస్ ఇన్ దేర్ మైండ్. ఈ యాంగ్జైటీ వల్ల స్ట్రెస్ బిల్డ్ అయిపోయి క్రానిక్ ఎలర్జీస్ రావడం. అంటే స్కిన్ ఎలర్జీస్ ప్రాబ్లం ఫుడ్ నుంచి, ఎన్విరాన్మెంట్ నుంచే కాదు, వీటి స్ట్రెస్ వల్ల కూడా వచ్చేస్తుంది. ఈ ఎలర్జీ అనేది తగ్గకపోవడము, ఏదైనా డిసీజ్ వచ్చినా తగ్గకపోవడం, దానికి మెయిన్ రీజన్ స్ట్రెస్. డాగ్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ హెల్దీ రిలేషన్షిప్ విత్ ది ఎర్త్ అనమాట. ల్యాండ్ తోటి దానికి ఆ రిలేషన్షిప్ ఉంటుంది. మనం దాన్ని అసలు ఎప్పుడు స్పాయిల్ చేయొద్దు. పీ అండ్ పార్టీ హ్యాస్ టు బి డన్ ఆన్ గ్రౌండ్. కమింగ్ టు ద టాపిక్, మనకి ఎంత ఎక్సర్సైజ్ కావాలని చూస్తే స్మాల్ బ్రీడ్స్కి 20 minutes ఇన్ ద మార్నింగ్, 20 minutes ఇన్ ది ఈవినింగ్ ఈజ్ ఫైన్. బట్ లార్జ్ బ్రీడ్స్కి ఒక మినిమం ఒక 40-45 minutes మీరు వెళ్ళాల్సిందే. మార్నింగ్ అండ్ ఈవినింగ్ పక్కా వెళ్ళాల్సిందే. యూ మేక్ ష్యూర్ హీ రన్స్ లైక్ క్రేజీ. ఓకేనా? సింపుల్లీ దెర్ ఇస్ వన్ రూల్ ఇన్ న్యూట్రిషన్. అంటే మనం అంటే ఓవరాల్ సైన్స్లో కెనైన్ దాని గురించి మాట్లాడుకునేటప్పుడు ద వన్ థింగ్ వాట్ వీ సే ఇస్ ద మోస్ట్ టైర్డ్ డాగ్ ఈజ్ ద హెల్దియెస్ట్ డాగ్. సో ఎప్పుడైతే డాగ్ రోజు ఈ హ్యావ్ టు బి, అంటే ఎంత టైర్డ్ అవ్వాలి అంటే వాడు ఉరికి వాడు అలసిపోవాలి. అలసిపోయి వచ్చిన తర్వాత
ఫుడ్ పెట్టిన తర్వాత తినేసి పడుకోవాలి. డాగ్ ట్రైనింగ్ ఉంది కదా, ఈ ట్రైనర్స్ ఉంటారు, వీళ్ళు పర్ సెషన్ ఇంత అని చెప్పి ఛార్జ్ చేస్తుంటారు కదా. ఇప్పుడు జనరల్గా ఎవరన్నా ఒక డాగ్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే ఇప్పుడు వాళ్ళు వీళ్ళని మోసం చేయకుండా ఉండాలంటే వీళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండాలి ఆ ట్రైనర్స్తో మాట్లాడడానికి? ఈ ట్రైనింగ్ విషయంలో నేనే మోసపోయాను యాక్చువల్లీ. లిటరల్ సీరియస్గా నిజం. 2 ట్రైనర్స్, పేర్లు చెప్పను. ఒక ట్రైనర్ వచ్చాడు మా అన్న వాళ్ళ డాగ్కి, చేపిస్తాను ఈ సో టైంకి వస్తాను. అసలు కలిసిన రోజు అయితే బీభత్సంగా మాట్లాడేస్తారు. ఇది చేపిస్తాం అది చేపిస్తాం అది. నేను అందరినీ అనట్లేదు, స్పెసిఫికల్లీ కొంతమంది పీపుల్. నేను పర్సనల్గా మోసపోయిన థింగ్ ఇది. మా బ్రదర్ డాగ్కి పూడిల్, నా వీడియోస్లో ఫస్ట్ వీడియో చేసిన డాగ్ అది. ఓకే, వాడికి ట్రైనింగ్ ఇద్దామని పిలిపించినాం. మాట్లాడిండు, బాగానే మాట్లాడిండు. సార్ ఇంత పేమెంట్ అవుద్ది ఇంత అని చెప్పి నెగోషియేట్ చేసిన, మాట్లాడి చేసి భయ్ ఇంతకు చేయరా భయ్ అని చెప్పేసి అందరూ చేసేసాడు. అంటే పేమెంట్ చేసినాము. 2 days వచ్చాడు. 3rd day రాలే, 4th day రాలే. ఏమైంది బాస్ అంటే ఏదో ఒక సాకు చెప్పడం, రేపు వస్తా ఎల్లుండి వస్తాను, మళ్ళీ ఏదో ఒక రోజు రావడం, ఆ తర్వాత రేపు ఎల్లుండి వస్తా అనడం. అలా రావట్టి మన పనిలో మనం బిజీ అయిపోవడం, ఇంకా మనకి ఫోన్ చేయడం ఆపేసినాం. వాడు రావడం మానేసాడు, పైసలు మాత్రం తీసుకున్నాడు. దట్స్ ఇట్, గాన్. నేను చాలామంది క్లయింట్స్ దగ్గర వింటాను అనమాట. వస్తారు, 2-3 రోజులు వస్తారు, 4 రోజులు వస్తారు, ఎస్ఎస్ వెళ్ళిపోతారు. దీస్ ఆర్ నాట్ జెన్యున్ పీపుల్. వీళ్ళకి ఏంటంటే మార్కెటింగ్ గట్టిగా వచ్చు, చేసుకుంటారు, మార్కెటింగ్ చేసేసుకుంటారు. కానీ బై ద టైమ్ వన్స్ వీ పే దెమ్ ద మనీ దే విల్ వ్యానిష్. సింపుల్, ఒక 4-5 సెషన్లు చేస్తారు, వెళ్ళిపోతారు. సో మనం వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వైల్ వీఆర్ సెలెక్టింగ్ దిస్ పర్టికులర్ ట్రైనర్స్. చాలా జాగ్రత్తగా తెలిసిన వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే చాలా మంచిది. చాలా మంచి ట్రైనర్స్ ఉన్నారు బయట, మన హైదరాబాద్లో అసలు టాప్ ట్రైనర్స్ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళకు 1 month వచ్చి ట్రైన్ చేశారంటే అసలు డాగ్ అసలు మారిపోతుంది. దాని బిహేవియర్ కానీ, దాని ద వే హీ వాక్స్, ద వే హీ బిహేవ్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. మంచి ట్రైనర్ దొరికితే అన్నీ నేర్చుకుంటుంది. సిట్ అంటే సిట్ అంటుంది, స్టాండ్ అంటే స్టాండ్, అన్నీ చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే వీఆర్ నాట్ చూసింగ్ ది రైట్ పీపుల్. వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు వీళ్ళు అవుతున్నాయి, రిఫరల్ బేసిస్ మీదనే తీసుకోవాలి. అంతేగాని ఏదో ర్యాండమ్గా ఆన్లైన్లో కొట్టేసి తీసుకోవడం అనేది ఇట్స్ ఎ ఫూలిష్ డెసిషన్. ఎందుకంటే వి మే నాట్ నో, ఈ రోజు రేపు మోసాలు ఎక్కడ జరగట్లేదు, అన్ని ప్లేస్ ఇక్కడ కూడా జరుగుతుంది. అండ్ నేను పర్సనల్గా ఫేస్ చేసింది ఒకటి ఉంది. నా దగ్గరికి ఒకరు వచ్చిళ్ళు, నేనే ట్రైన్ చేస్తాను వచ్చాడు. మనం కొంచెం ఇన్స్టాగ్రామ్లో ఉన్నాం కదా, ఏదో మనం ప్రమోట్ చేస్తామనే ఉద్దేశంతో నా దగ్గరికి ఒకరు వచ్చాడు. సరే చెయ్యి అని చెప్పేసి అన్నా, నాకు ఇవి కావాలి, ఇవి ట్రైన్ చేయి. వచ్చాడు పాపం, మంచిగానే వచ్చిండు, 1 week వచ్చిండు, అంత బాగానే ఉంది, అంత చేశాడు, నేర్చుకుంటుండు వాడు కూడా. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమైందో కథం 1 week వ్యానిష్ అయిపోయాడు. చెప్పుడు, అరే అట్లీస్ట్ చెప్పాలి కదా నువ్వు. నాకు పెట్ పేరెంట్ ఎప్పుడైనా ఈ ట్రైనింగ్ వాళ్ళని చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ వాడు లెజిటా కాదా, ఎక్కడి నుంచి వచ్చిండు, ఇంతకుముందు డాగ్ ట్రైన్ చేశాడా, ఏదైనా టెస్టిమోనియల్స్ ఉన్నాయా, ఏదైనా క్లయింట్తో మాట్లాడొచ్చా, వాళ్ళ డాగ్ని చూడొచ్చా అనేది తెలుసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ 20,000-25,000 30,000, దెర్ ఆర్ వెరీ గుడ్ పీపుల్ అవుట్ దే, దే విల్ చార్జ్ 1 lakh ఆల్సో. ఉన్నారు జనాలు అట్లా కూడా, నెలకి 50,000 1,00,000 ఛార్జ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత నువ్వు పెట్టగలిగినప్పుడు యూ హ్యావ్ టు డూ సమ్ బ్యాక్గ్రౌండ్ వర్క్. అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు ట్రైన్ చేస్తున్నారు, మనకు అంత నాలెడ్జ్ ఉందా లేదా అనేది నువ్వు ఒక్కసారి వాడు లెజిటా కాదని చెక్ చేసుకోవాలి. సో బేసిక్గా కొన్ని డాగ్స్ అవి పార్టీ వెళ్ళిన తర్వాత వాటి పూపును స్మెల్ చూడటం, కొన్ని తినడం ఇట్లా చేస్తుంటాయి. పప్పీ స్టేజ్ జరుగుతుంది విఘ్నేష్. అంటే అడల్ట్ డాగ్స్ ఎప్పుడు చేయవు. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ పప్పీ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ 3 నుంచి 4 months 5 months ఉండే డాగ్స్ యూజువల్లీ చేస్తూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే ఒకటి మాల్ న్యూట్రిషన్, అంటే దే ఆర్ న్యూట్రియంట్ డెఫిసిట్ అయి ఉండాలి, స్టమక్లో ఎంజైమ్ సరిగ్గా లేక. సో దే ఆల్వేస్ వాంటెడ్ టు గో ఎక్స్ప్లోర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్స్. ఆ ఉద్దేశం మీద పూపు తినడానికి బాగా ట్రై చేస్తాయి. సో ఇంకొకటి క్యూరియాసిటీ. ఈ పప్పీ స్టేజ్లో ఉన్నప్పుడు దే ఆర్ మోర్ క్యూరియస్ అబౌట్ ద థింగ్స్ అన్నమాట. ఇదేంటి సంథింగ్ దట్ ఈస్ న్యూ, లెట్ మీ టేస్ట్ ఇట్, లెట్ మీ గో లిక్ ఇట్ అనే ఉద్దేశం కొద్దీ దిస్ ఆల్ హ్యాపెన్స్. అయితే ఇందాక మీరు చెప్తున్నప్పుడు ఈ కెబుల్స్, దాని తర్వాత లెఫ్ట్ ఓవర్ ఈ మీట్, ఈ అల్ట్రా ప్రాసెస్డ్ మీట్, వీటి వల్ల సో ఇవి ఫీడ్ చేయడం ఆబ్వియస్లీ బిగ్ నాన్ సెన్స్. సో వీటి వల్ల వాటికి వచ్చే డిసీజెస్ ఏంటి, అవి వాటిని ఎర్లీ స్టేజెస్లో ఎట్లా కనిపెట్టవచ్చు ఏంటి అంటే స్పెసిఫిక్గా దాన్ని చెప్పొద్దు. సో ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ రైట్. మనం బ్రాడ్ స్పెక్ట్రమ్లో మాట్లాడుకుంటే ఫుడ్ ఈజ్ ద మెయిన్ కన్సర్న్. అంటే హ్యూమన్స్కైనా యానిమల్స్కైనా ఎవరికైనా వాట్ యు టేక్
దట్ మేక్స్ యూ ఫీల్ గుడ్. అంటే సింపుల్ యాజ్ ఇట్. మనం ఎంత మంచి ఫుడ్ తింటే మనం అంత మంచిగా ఉంటాం. ఎస్, సింపుల్ యాజ్ ఇట్. ఇది సింపుల్ లాజిక్ ఇది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఈ ప్యాకెట్ ఫుడ్స్ ఫీడ్ చేస్తామో ఇనిషియల్లీ బాగానే ఉంటాయి, బాగానే అవుతుంది. కాకపోతే ఏంటి అంటే ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైంలో ఇవి ఏంటి అంటే దే బిల్డ్ ఆల్ దిస్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ అనమాట. సో ఫస్ట్ థింగ్ దట్ స్టార్ట్స్ ఇన్ ద బాడీ ఇస్ ద గట్. స్టమక్ ఏదైతే ఉంటుందో గట్ అంటాం కదా. ఈ గట్లో ఇంబ్యాలెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ గట్లో ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుద్దో ద ఫస్ట్ సైన్ దట్ షోస్ ఆన్ ఎ డాగ్ ఈస్ ద స్కిన్ అండ్ ద కోట్. హెయిర్ ఫాల్ అవ్వడము, స్కిన్ మీద ర్యాషెస్, ఎలర్జీస్ రావడము, దిస్ ఈజ్ వన్ కేస్. అండ్ దెన్ ఏదైతే ఈ ఫుడ్ కంటిన్యూస్గా తినడం వల్ల ప్రోటీన్స్ ఉండవు, బ్యాలెన్స్డ్ ప్రోటీన్స్ ఉండవు, ఉంటాయి కావాల్సినంత ఉండవు, ఉండకపోవడం వల్ల సో మాస్ మార్కెట్ ఆబ్వియస్లీ ఇట్స్ అ బిజినెస్. సో ఆబ్వియస్లీ వాడు ఏంటంటే స్ట్రాటజైజ్ చేసేసి ఒక సర్టెన్ లెవెల్లో ఇది సరిపోతుందిలే అనే ఉద్దేశంతో పంపించేస్తాడు. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, ఇలా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ లేకపోవడం వలన ఒబేసిటీ వస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఫిల్లర్స్ ఎక్కువైపోయి ఉంటాయి, ప్రోటీన్ సోర్సెస్ కంటే ఈ ఫిల్లర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల ఒబేసిటీ తొందరగా వస్తుంది. ఒబేసిటీ వస్తే ఏమవుతుంది, ఆబ్వియస్లీ దిస్ ఒబేసిటీ దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్స్, నథింగ్ టు బ్లేమ్. ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్స్ వల్ల డాగ్ ఫుల్ ఒబేస్ అయింది. ఇప్పుడు ఫుడ్ వల్ల కాదు, ఇప్పుడు ఒబేసిటీ వల్ల ప్రాబ్లమ్స్. ఒబేసిటీ వల్ల ప్రాబ్లం ఏంది, అది లేవలేదు, నిల్చోలేదు అంటే దానికి రీజన్ తన జాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ అవుతుంది. అది ఉండాల్సిన బరువు కంటే 2 times ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్నప్పుడు ఏంది, నిల్చున్నప్పుడు, జంప్ చేసినప్పుడు, రన్నింగ్ చేసినప్పుడు దాని జాయింట్ మీద ఫుల్ ప్రెషర్ పడుద్ది. సో ప్రెషర్ పడితే ఏమవుతుంది, ఆడ మజిల్ డ్యామేజ్ అవుద్ది, అక్కడ టెన్షన్ క్రియేట్ అవుద్ది, అది నడవలేదు, ఉరకలేనప్పుడు ఏమవుతుంది, మెంటల్ స్టిమ్యులేషన్ తగ్గిపోద్ది, స్ట్రెస్ పెరిగిపోద్ది. సో ఇలాంటివి అన్నప్పుడు ఏమవుతుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్సెస్ డిజీజ్ ఎక్కడైతే ఇప్పుడు లెట్స్ ఎలర్జీస్ అన్నాం, ఎలర్జీస్ తగ్గవు. ఎందుకంటే బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మజిల్ కంటే. ఇంజెక్షన్స్ ఏమి ఇచ్చినా క్రానిక్ పని చేస్తాయి ఎప్పుడు ఉన్న రోజులు. ఈరోజు ఇంజెక్షన్ వేసినామా 4 రోజులు రావు, ఆ 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. ఎందుకు, హీఈస్ ఒబేస్. ఇట్ బికమ్స్ అ క్రోనిక్ థింగ్ అనమాట. అంటే కంటిన్యూస్ ఒబేస్ ఉన్న డాగ్స్లో ఏదైనా డిసీజ్, డయాబెటిక్ పేషెంట్స్ లాగా సింపుల్గా చెప్పినప్పుడు డయాబెటిక్ వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి దెబ్బ తాకింది అనుకోండి, తగ్గదు. సో ఏమవుతుందంటే డాగ్స్ కూడా ఒబేసిటీ ఉన్న డాగ్స్ ఎప్పటికీ రికవర్ అవ్వవు. ఫస్ట్ కేస్ వాళ్ళ ఒబేసిటీ తగ్గించి దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ ట్రీటింగ్ దెమ్. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఎర్లీగా రియలైజ్ అవుతావో ఇవన్నిటిని అవాయిడ్ చేయొచ్చు. సో దట్ యువర్ డాగ్ కెన్ లివ్ లాంగర్ అప్ టు మినిమం తక్కువలో తక్కువ 15 సంవత్సరాలు ఈజీగా బతికించవచ్చు. సింపుల్ ఈజీగా, అంటే దట్ ఈస్ బేర్ మినిమం. అంటే పక్కా బతుకుతాయి, 15 సంవత్సరాలతో బతుకుతాయి. ఏది, నువ్వు ప్రాపర్ ఫ్రెష్ ఫుడ్ పెట్టి ఎక్సర్సైజ్ చేయించి ప్రాపర్గా వాటితో టైం స్పెండ్ చేస్తున్నావు అనుకో, దే కెన్ స్టే అప్ టు 15 years. ఇంకా దాని మించి బతికిందంటే అసలు క్రేజీ. అది ఇంకా అది దట్స్ వెరీ గుడ్ థింగ్ మనకి. ఇప్పుడు రా ఫుడ్ చాలా మంచిదని చెప్పారు కదా, ఇప్పుడు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ జనరల్ గా మనం వాటికి ఏం పెట్టచ్చు, ఏం అవాయిడ్ చేయాలి? టెక్నికలీ నాట్ రిక్వైర్డ్. ఓకే, దే నీడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ దేర్ ఫుడ్, అంతే. ఎక్కడైనా నువ్వు చూసా ఒక వుల్ఫ్ చెట్టు ఎక్కి మామిడికాయ కొరుక్కొని ఆపిల్ కాయ కింద పడితే ఆపిల్ కాయ తిన చూసినావా? ఎప్పుడైనా చూసినావా? ఇంపాసిబుల్. ఎందుకు వాటికి అవసరం లేదు, కెనైన్స్ అవసరం లేదు వాటికి. దే డోంట్ రిక్వైర్ ఫ్రూట్స్, షుగర్ ఐటమ్స్. మెజారిటీ దే వాంట్ ఓన్లీ ప్రోటీన్ అండ్ కార్బ్స్ కావాలా, లిటిల్ బిట్ ఆఫ్ కార్బ్స్ కావాలా. అంటే కార్బ్స్ అసలు ఈవెన్ బయాలజికలీ దే డోంట్ రిక్వైర్ కార్బ్స్ కూడా అవసరం లేదు. ఓన్లీ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్స్ అంతే. ఈ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ ఉంటే, ఇప్పుడు మనం కీటో డైట్ అంటాం చూసావా, మనం హ్యూమన్స్ లో కీటో డైట్ ఫాలో అవుతాం. కీటో డైట్ ఫాలో అయినప్పుడు నీ బాడీలో ఏమవుతుంది, అసలు ఎక్సెస్ ఫ్యాటే ఉండదు, ఓన్లీ మజిల్ ఉంటుంది నీ బాడీలో. ఇన్ ద సేమ్ వే నువ్వు ఎక్కడైనా ఏదైనా అనిమల్ ని చూస్తే, లయన్ ఉంటుంది, ఎట్లుంటది లయన్, చూసారా లయన్ ఎట్లుంటది? మనం చూసినప్పుడు మొత్తం మజిల్, దానికి ఎక్కడైనా అవి ఎవర్ సీన్ కార్నివోరస్ ఒబేస్ కార్నివోరస్ నెవర్. ఎప్పుడైనా టేక్ ఏ లయన్, చిరుత, టైగర్, ఎవర్ సీన్ నో, నెవర్. దే వోంట్ గెట్ ఒబేస్. ఎందుకు? దే నో వాట్ టు ఈట్, దే నో వాట్ టు అవాయిడ్. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటి, న్యాచురల్గా తెలుసు వాటికి. ఇక్కడ ఏమవుతుంది, మనం తీసుకొచ్చి మనం ఇవన్నీ పెడతా ఉంటాం. జనాలకి ఇలాగే ఉంటుంది, అంటే ఇది పెట్టొచ్చు, అది క్యూరియాసిటీ ఎక్కువ. చెప్పిన కదా, ఎమోషనల్ హ్యాండ్లింగ్ మనదంతా, ఎమోషనల్ రైజింగ్. బేసిక్లీ ఫ్రూట్స్ అనే అవుట్ ఆఫ్ ది చార్ట్ అనవసరం అని చెప్తున్నారు. ఒకవేళ లెట్స్ సే వీ హ్యావ్ టు ఫీడ్ బనానా ఈజ్ అ గుడ్ ఆప్షన్, కాకపోతే నాట్ ఎక్సెస్. వాటర్మిలన్ 1 or 2 cubes వాటర్మిలన్ గుడ్.
వాటర్ మిలన్ ఇస్ గుడ్. వాటర్ మిలన్ ఇస్ గుడ్, హైడ్రేటింగ్, మంచిది, ఇవ్వచ్చు. యా. బ్లూబెర్రీస్ బెస్ట్. అంటే ఇది మనకు చాలా ప్లేసెస్లో కనిపిస్తుంది. దీస్ ఆర్ లైక్ సూపర్ ఫుడ్స్, అంటే ఇమ్యూనిటీ బూస్ట్, వెరీ కాస్ట్లీ ఫుడ్, సూపర్ ఫుడ్ ఇది కూడా మంచిది. యాపిల్, యాపిల్స్ సీడ్ తీసేసి పెడితే చాలా మంచిది. ఓకే. దిస్ ఇస్ ఆల్సో గుడ్. అండ్ పపాయ ఇస్ ఆల్సో గుడ్. సీడ్ తీసేసి పపాయ పెట్టినా చాలా మంచిది. ఓకే. వెజ్జీస్ ఆల్మోస్ట్ నా 99% ఆఫ్ ద డైట్స్లో నేను ఏవైతే డాగ్స్కి డైట్స్ ఇస్తానో, ద ఫస్ట్ థింగ్ దట్ ఐ ఆల్వేస్ ఇంక్లూడ్ ఇస్ బాటిల్ గార్డ్, సోరకాయ. ది బెస్ట్ ఫైబరస్ ఫుడ్ అది డాగ్స్కి, వన్ ఆఫ్ ది బెస్ట్ అది. ఇంకా అది నెక్స్ట్ బీరకాయ, బాటిల్ గార్డ్ అంటాం కదా, సారీ రిచ్ గార్డ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్. అండ్ ఆ తర్వాత పంకిన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్. అండ్ ఆ తర్వాత క్యారెట్స్. ఇవి రెగ్యులర్గా యూస్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఒకవేళ లీఫీ వెజిటేబుల్స్ అడిగితే స్పినాచ్ కూడా చాలా మంచిది. స్పినాచ్ కూడా ఫీడ్ చేయవచ్చు. అండ్ ఇంకా వెజిటేబుల్స్ అంటే, సో రైస్ అనేది అసలు ఆప్షన్ కాదు. వీ కెన్ అవాయిడ్ రైస్. దెర్ ఇస్ అన్ ఆప్షన్ టు అవాయిడ్ రైస్, బట్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ప్రోటీన్ క్వాంటిటీ. అది మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఇట్ బికమ్స్ మోర్ కాస్ట్లీ. అసలు రేజింగ్ ఎ డాగ్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఒకటి జనాలు తెచ్చుకున్న వాళ్ళు కానీ రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే, ఒకరు మీ డాగ్ తెచ్చుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఫుడ్కి ఎటు కాదన్నా ఒక 5,000 నుంచి 10,000 అవుతాయి. నువ్వు తెచ్చుకునే బ్రీడ్ని బట్టి ఉంటుంది అది. నువ్వు పెద్ద బ్రీడ్ జర్మన్ షెపర్డ్, గోల్డెన్ రిట్రీవర్స్ తెచ్చుకున్నావు అంటే నీకు మినిమం 10,000 అవుద్ది. 10,000 నువ్వు పెట్టుకోవాల్సిందే. ఇంకా ఫుడ్, మంచి ఫుడ్ పెట్టాలని ఆలోచన ఉందా, డాగ్ని మంచిగా చూసుకుంటావా, 1,000 రూపాయలు కూడా దొరుకుద్ది. ఏది 100 రూపాయలు, 200 రూపాయలకి. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళది వచ్చింది కదా కిబుల్స్, 199 రూపీస్ పెట్టండి, అది కూడా పెట్టండి, తక్కువనే అయిపోతుంది. లేదు మా డాగ్ ఇంకా బెటర్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, చాలా ఎక్కువ రోజులు బతకాలి, మంచిగా ఉండాలి, హెల్తీగా హ్యాపీగా ఉండాలి అంటే ఫీడ్ ద ఫ్రెష్ ఫుడ్ విల్ కాస్ట్ యూ లిటిల్ ఎక్స్ట్రా మనీ. నువ్వు ఏదైతే తింటున్నావో నీ డాగ్ కూడా అదే పెట్టు, మంచి ఫుడ్ పెట్టు. సో హీ విల్ లివ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. జనరల్గా కొంతమంది వాళ్ళు చికెన్ పైన ఉన్న ఫ్లెష్ తినేసి, ఆ మీట్ తినేసి ఆ బోన్ ఇసురుతూ ఉంటారు డాగ్కి. చాలా డేంజరస్ కదా. చాలా డేంజర్, పెట్టొద్దు. ఏంటంటే ఇవి స్ప్రింటర్స్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే కుచ్చుకుంటాయి. రా బోన్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. ఓకే, ఎప్పుడైతే మనం కుక్ చేస్తామో, కుక్ చేసిన బోన్స్, బాయిల్ చేసిన బోన్స్ బ్రిటిల్ అవుతాయి, షార్ప్ ఎడ్జెస్ అవుతాయి. బ్రేక్ చేస్తే షార్ప్ ఎడ్జెస్ వస్తాయి. సో దానివల్ల ఏంటి అంటే మనకు డైజెస్టివ్ ట్రాక్లో కుచ్చుకోవడానికి, అడ్డం పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది జరగడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతాయి, విచ్ యూ డోంట్ రియలైజ్. సో పూపులో కానీ ఇలాంటి రెడ్ కలర్గా బ్లడ్ రావడము, వామిట్ చేసుకున్నప్పుడు బ్లడ్ కలర్ వామిట్ రావడము, దానికి రీజన్స్ ఏంటి అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అనమాట. అన్డైజెస్టెడ్ బ్లడ్, డైజెస్టెడ్ బ్లడ్ అని చెప్పేసి ఉంటాయి. సో దీనివల్ల అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద టైం ఏదైనా అన్యూజువల్ థింగ్స్ ఏమైనా తిన్నప్పుడు, ఇంటర్నల్ ఇంజురీ జరిగితే ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. స్టెరిలైజింగ్, దీని గురించి చెప్పండి. అంటే వ్యాక్సినేషన్ బేసిక్స్ ఏంటి ఎగ్జాక్ట్గా? వ్యాక్సిన్ అనేది ఎందుకు వేస్తాము? సో టెక్నికలీ జంతువుల నుంచి మనకి ఎలాంటి డిజీజ్ రాకుండా, అవి కరిచినా, ఒకవేళ లిక్ చేసినా, జూనోటిక్ అంటాం మనం. జూనోటిక్ డిసీజ్ అంటే విచ్ ఆర్ స్ప్రెడ్డింగ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్ బీయింగ్స్, ఎనీ యానిమల్ టు హ్యూమన్ బీయింగ్స్, వాటిని మనం జూనోటిక్ డిసీజెస్ అంటాం. సో ఇవేంటి అంటే వీటిని అవాయిడ్ చేయడానికి మనం వ్యాక్సినేషన్స్ యూజ్ చేస్తాం. సో వ్యాక్సినేషన్లో ఏంటి అంటే DHPPI అని చెప్పేసి ఉంటుంది. సో దిస్ ఇస్ 5-in-1 అంటాం కదా, దిస్ ఇస్ దట్ వాట్ ఈస్ వాట్ ఈ 5-in-1 అనమాట. సో నెక్స్ట్ 7-in-1 అని ఉంటుంది, 9-in-1 అని ఉంటుంది. సో 5-in-1 ఇస్ ద కామన్ థింగ్. ఓకేనా, ఎప్పుడైనా ఫస్ట్ డోస్ ఇది వేస్తారు. దీంతోపాటు L4, L2 అండ్ L4 ఈ రెండింటిని రెండు యాడ్ చేస్తే 7-in-1 అవుద్ది, 4 యాడ్ చేస్తే 9-in-1 అవుద్ది అనమాట. సో అప్పుడేంటి ఈ L4, L1, L2, L3, L4 కూడా ఏంటి అంటే స్పెసిఫిక్ థింగ్స్ కోసం యాడ్ చేస్తాం మనం. డాగ్ బయటికి వెళ్తుందా, వేరే కుక్కలతో కలుస్తుందా, డాగ్ పార్క్స్కి వెళ్ళొద్దా, వేరే మనుషుల్ని కలుస్తుందా, వేరే స్ట్రీట్ డాగ్స్ని కలుస్తుందా, అండ్ ఇంటరాక్షన్ ఉంటుందా, బయట ఎన్విరాన్మెంట్లోకి వెళ్తుందా, గడ్డిలోకి వెళ్తుందా, వాటర్లోకి వెళ్తుందా, మడ్డులోకి వెళ్తుందా, ఇలాంటివన్నీ బేస్ చేసుకొని దే కేటగిరైజ్డ్ అనమాట. సో సో L1, L2, L3, L4కి ఇవన్నీ కేటగరైజ్ చేసి ఉంటాయి ఈ రిక్వైర్మెంట్స్ అన్ని. సో మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఆల్ ద టైమ్ మై సజెషన్ ఇస్ టు గివ్ 9-in-1 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు గివ్ ఎ డాగ్. సో 9-in-1 ఎప్పుడు ఇచ్చినా 3 డోసెస్లో ఇస్తారు. సో ఫస్ట్ టైం 3 డోసెస్లో ఇవ్వాలి. అండ్ లాస్ట్ డోస్తో పాటు మనకు ARV, యాంటీ రాబీస్ వ్యాక్సిన్ కూడా ఇస్తాం అనమాట. సో ఫీమేల్ డాగ్స్కి కొంతమంది
పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తారు కదా, స్పేయింగ్ అంటాం, స్పేయింగ్. ఎస్. అంటే ఐ డోంట్ నో అది మోరల్ గ్రౌండ్స్లో, హెల్త్ గ్రౌండ్స్లో అంటే దాన్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలనేది నాకు అర్థం కాదు. బట్ వాట్ డూ యూ థింక్? ఇట్స్ నేచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనం ఆపరేషన్ చేయించాలా వద్దన్న దాని గురించి మాట్లాడదాం. నేచర్ అంటే వీ కెనాట్ గో ఎగెన్స్ట్ టు దట్ ఆబ్వియస్లీ ఫర్ సమ్ ఆర్ ది అదర్. అంటే చాలా మంది దీనికి డిబేట్ చేస్తూ ఉంటారు. ఇట్స్ డిబేటబుల్ క్వశ్చన్ టెక్నికల్. అంటే చేయించాలి అని కొందరు, చేయించొద్దు అని కొందరు. దట్స్ నేచర్ అని కొందరు. సో ఏంటంటే చేయించకపోతే నువ్వు క్రాస్ చేయించు. సరే నువ్వు ఆపరేషన్ చేయించావా, క్రాసింగ్ చేయించు. క్రాసింగ్ చేయించావనుకో పిల్లలు పుట్టేస్తారు, అంతా అయిపోద్ది. దట్స్ టోటలీ ఫైన్. కానీ ఏమవుతుంది అంటే నువ్వు ఆపరేషన్ చేయించకపోతే డాగ్స్లో ఏదైతే ఈ యూటరస్ ఉంటుందో, యూటరస్ దగ్గర నుంచి ఏదో బ్లీడింగ్ అవుతుంది మనకి. ఈ బ్లీడింగ్ అయినప్పుడు ఏంటంటే ఇలా ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైంలో జరగడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి అక్కడ పస్ లాంటిది ఫామ్ అయిపోవడము, ఇంటర్నల్గా బల్జ్ అయిపోవడము, స్టమక్ అంతా ఉబ్బిపోవడము, బయటకు అంత చీమ్ లాగా కారడము, వైట్ డిశ్చార్జ్ లాంటిది అవ్వడము, ఇలాంటివన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. దీస్ ఆల్ ఆర్ సైన్స్ ఫీమేల్ డాగ్స్లో. ఆ యూటరస్ దగ్గర పసు ఫామ్ అయిపోవడము, అప్పుడప్పుడు బ్లడ్ రావడము, ఎక్సెసివ్గా రావడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. అప్పుడప్పుడు కనిపిస్తాయి ఈ సిమ్టమ్స్, అప్పుడప్పుడు కనిపించవు. దిస్ ఆల్సో స్కెప్టికల్, ఇదంతా మనకు తెలీదు. సో ఏమవుతుంది అంటే ఇలా జరగడం వల్ల సీరియస్ యూటరస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో దీన్ని మనము పయోమెట్రా అంటాం. సో ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని పయోమెట్రా. ఈ సర్జరీ చేసి ఏం చేస్తారు అంటే ఫీమేల్ యూటరస్ని మొత్తం తీసేస్తారు. సో తీసేసిన తర్వాత ఏంటంటే షీ వోంట్ హ్యావ్ ఎనీ మెన్సెస్, హీట్ సైకిల్స్ ఇలాంటివి అన్నీ ఏం అవ్వవు అన్నమాట. సో మనం ఒకవేళ ఈ స్పేయింగ్ అనేది అవాయిడ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్స్ అ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్. సో అసలు బేసిక్గా ఎవ్రీ ఫీమేల్ డాగ్ ఖచ్చితంగా చేయిస్తే బెటర్, చాలా బెటర్. ఎందుకంటే ఫీమేల్ డాగ్స్ ఎందుకంటే మన వాళ్ళకి ఎవరికి ఓపిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాసింగ్ చేయించి ఇంట్లో పిల్లలు పుట్టించే అంత ఓపిక ఎవరికీ లేదు. దే కెనాట్ టేక్ కేర్. జనరల్గా ఆపరేషన్ చేయించక కూడా క్రాసింగ్ చేయించవచ్చు కదా, చేయించకూడదా? ఇంకెందుకు అవసరం, ఇంకా అవసరం అంటే ఇప్పుడు డాగ్ ఎప్పుడు అలౌ చేస్తుంది, ఎప్పుడైతే హీట్ సైకిల్స్లో ఉంటుందో. ఈవెన్ షీ వాంటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ది సెక్షువల్ యాక్టివిటీ. సో అది లేనప్పుడు దర్ ఇస్ నో అర్జ్ ఫర్ ది సెక్షువల్ అర్జ్ అనేది ఉండదు. ఇట్ విల్ కమ్ డౌన్ కంప్లీట్లీ, డ్రాస్టికలీ పడిపోద్ది. సో కానీ వెంటనే చేయించొద్దు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే 3-4 years తర్వాత, ఒక 3 years తర్వాత చేయించుకుంటే మంచిది. ఎందుకంటే దిస్ మెయింటైన్ ఏ ప్రాపర్ గ్రోత్ ఇన్ ద బాడీ. హార్మోన్ కదా, ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్, ఇవన్నీ గ్రోత్ హార్మోన్స్. ఇవి ప్రాపర్గా ఉన్నప్పుడే బాడీలో అన్ని గ్రోత్ సరిగ్గా అవుతుంది. సో మనకేంటంటే 2 years తర్వాత కానీ అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత చేపిస్తే మంచిది అని మై సజెషన్. సో బేసిక్గా మనం ఇంటికి ఒక పప్పీని తీసుకొచ్చాం అనుకోండి, Day 1 ఆఫ్ పప్పీ మన ఇంటికి వచ్చినప్పుడు సో ఆ పప్పీకి ఏం ఫీడ్ చేయాలి, ఆ Day 1 ఎట్లా చూసుకోవాలి? ఫస్ట్ ఒక్కసారి మన డాగ్ ఇంటికి రాగానే ఏమవుతుందంటే ఇట్ స్టార్ట్స్ ఎక్స్ప్లోరింగ్. నేను ఎక్కడున్నా ఏంటంటే ప్లేస్ మారిపోయింది పాపం దానికి. ఇన్ని రోజులు ఒక దగ్గర ఉంటుంది, ఇప్పుడు ఒకటి ఉంటుంది. సో అదేం చేస్తుంటే హీ విల్ ఎక్స్ప్లోర్ ఆల్ ద ప్లేస్, హీల్ ఫైండ్ ఎ ప్లేస్ అండ్ స్లీప్. అక్కడే కూర్చుంటుంది. ప్రాబ్లీ ఫ్రమ్ ఎ బ్రీడర్, ఫ్రమ్ ఎ హౌస్ హోల్డ్, ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ఫుడ్ ఫీడ్ చేస్తున్నారో ద సేమ్ ఫుడ్ యూ హ్యావ్ టు కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ 1 week. ఓకేనా? అంటే ఇర్రెస్పెక్టివ్, అంటే అది ఎంత దరిద్రమైన ఫుడ్ అయినా పర్లేదు, మంచి ఫుడ్ అయితే ఇంకా మంచిదే. ఒకవేళ దరిద్రమైన ఫుడ్ అయినా కానీ కంటిన్యూ ఇట్ ఫర్ నెక్స్ట్ 3 to 5 days మినిమం. ఓకేనా? ఇది కంటిన్యూ చేసి మెల్లిగా మనం కొత్త ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ద పెట్ పేరెంట్స్ చేసే మిస్టేక్ అనమాట ఇది. సో మోస్ట్ ఆఫ్ ద పెట్ పేరెంట్స్కి గట్లో ఇంబ్యాలెన్స్ రావడానికి మెయిన్ రీజన్ కొత్త ఫుడ్స్ ఫాస్ట్గా ఇంట్రొడ్యూస్ చేయడం. ఈ రోజు దాకా మన డాగ్ ఒక ఫుడ్ తినింది, కిబుల్స్ తినింది. ఈరోజు మన రీల్ చూసేసి అసలు డాగ్స్ కిబుల్ పెట్టొద్దు, న్యాచురల్ హోమ్ ఫుడ్ పెట్టారు. అరే ఇట్లా చేసేయాలి కదా, మనం కూడా న్యాచురల్ ఫుడ్ పెట్టాం. ఏంటి సాయంత్రం చికెన్ తీసుకొస్తాడు, అప్పటిదాకా పెట్టలేదు డాగ్కి. సాయంత్రం పోతాడు, ఒకసారి చికెన్ తీసుకొచ్చి రైస్ తీసుకొచ్చి మంచిగా కలిపేసి అందులో పెట్టేస్తాడు. డాగ్ వామిట్ చేసేసుకోవడము, లెథర్జిక్ అయిపోవడము, లూజ్ మోషన్స్ అయిపోవడము, ఎలర్జీస్ రావడము, ఇలాంటివన్నీ కామన్గా జరుగుతాయి. వీనికి ఏమో అర్థం కాదు ఎందుకు ఏమైంది ఏంటా అని. ఎందుకంటే ద రీజన్ బిహైండ్ దిస్ ఇస్ సడన్ చేంజ్ ఆఫ్ ఫుడ్. దిస్ ఆల్వేస్ ఇంపాక్ట్ ది గట్ అన్నమాట. సో గట్లో చాలా ఇంబ్యాలెన్సెస్ వస్తాయి సడన్గా. అసలు ఫుడ్ ఎప్పుడు చేంజ్ చేయొద్దు. సో మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైనా ట్రాన్సిషన్ ప్లాన్ అనేది ఉంటుంది అనమాట. సో పప్పిని తెచ్చుకున్న తర్వాత 3 days వాడు ఏదైతే ఫుడ్ ఇచ్చాడో బ్రీడర్, ఆ ఫుడ్ మనం కంటిన్యూ చేస్తూ 4th day 5th day నుంచో కొంచెం 75% ఆఫ్ ద ఫుడ్, ద ఓల్డ్ ఫుడ్ ప్లస్ న్యూ ఫుడ్ ఒక 25%.
యాడ్ చేసి పెట్టాలి. అలా పెడితే ఏమవుతుంది అంటే మెల్లిగా హ్యాబిచుయేట్ అవుద్ది. సో 2 days అబ్జర్వ్ చేయాలి అలాగా. 75% ఫుడ్ అండ్ 25% ఫుడ్ పెట్టేసి 2 days అబ్జర్వ్ చేసిన తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే పూప్ ఎలా వస్తుంది, కన్సిస్టెంట్గా ఉందా లేదా, ఏమైనా ఎలర్జిక్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయా. సో ఆ తర్వాత 50% చేయాలి హోమ్ ఫుడ్, 50% అదొక 2 days చేయాలి. ఆ తర్వాత ఇది 25%, ఇది 75%, ఇలా ఒక 10 days ఫ్రేమ్లో కంప్లీట్గా కొత్త ఫుడ్కి మార్చాలి. ఇది అసలు ఎవరు చేయరు. ఈరోజు ఒక ప్యాకెట్ తీసుకొస్తారు. ఇఫ్ యూ టాక్ అబౌట్ కిబుల్ ఆల్సో, ఈరోజు ఒక బ్రాండ్ కిబుల్ ఫీడ్ చేస్తారు, రేపు ఇంకొక బ్రాండ్ కిబుల్ తీసుకొచ్చి ఫీడ్ చేస్తారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ డాగ్ బాడీలో చేంజెస్ వస్తాయి, ఇష్యూస్ వస్తాయి. అరే ఫుడ్ సరిగ్గానే తింటుంది కదా, ఎందుకు ఇష్యూస్ వస్తున్నాయి అనుకుంటారు. బట్ ద రీజన్ బిహైండ్ దిస్ ఇస్ నాట్ ఫాలోయింగ్ ది ట్రాన్సిషన్ ప్లాన్. ఇది ఒక మేజర్ కన్సర్న్, తెలీదు జనాలకి. వాడు క్లియర్గా ఇస్తాడు బ్రాండోడు కూడా. ఇఫ్ యూ అబ్జర్వ్ విఘ్నేష్, మనకి ఏంటంటే బ్రాండ్ ప్యాకెట్ వెనకాల క్లియర్గా రాస్తాడు, ఫాలో దిస్ ట్రాన్సిషన్ ప్లాన్, ఓల్డ్ ఫుడ్ న్యూ ఫుడ్ అని. వాడు మనలోకి చదవడం రాదు కాదు, అసలు చదవరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదంతా అసలు ఏమున్నాయి, ఎంత వేయాలి ఏంటో ఎవడు చూడు. వాడు అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాడు, నీ పప్పి హెల్దీగా ఉండాలి, ఇంత బ్యాలెన్స్డ్గా, అంటే ఒబేస్ అవ్వద్దు, ఇదే అవ్వద్దు అంటే ఇంత ఫీడ్ చేయాలని చెప్పేసి అందులో కూడా వాడు క్లియర్గా రాసి పెడతాడు, ఈ వెయిట్కి ఇన్ని గ్రామ్స్ ఆఫ్ కిబుల్ ఇవ్వాలి అని. ఎవరు చదవరు అది. పిరికెట్ మనకి ఎంత వచ్చిందో అంత, డాగ్ అడిగిందా ఇంకొంచెం, డాగ్ అడిగిందా మళ్ళీ ఇంకొంచెం తీసి పెట్టడం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ దట్ పెట్ పేరెంట్స్ డూ. సో ఆల్ ద టైమ్ ఇలా ఫాలో అయితే చాలా బెటర్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్, అవి జూమీస్ చేస్తుంటాయి కదా డాగ్స్, ఫాస్ట్ గా తిరగడం, అది ఆ బిహేవియర్ ఎందుకు వస్తుంది జూమీస్? ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం ఎక్సర్సైజ్ గురించి. సో ఎనర్జీ బర్నింగ్ దిస్ ఇస్ సింపుల్, అంటే నథింగ్, అంటే సో నథింగ్ టు డూ విత్ ఎక్సైట్మెంట్. నథింగ్ టు డూ విత్ ఎక్సైట్మెంట్. ఎక్సైట్మెంట్ తో ఏం లేదు. ఎక్సైట్మెంట్ వాళ్ళు జూమీస్ చేయవు, అంటే ఎక్సైట్మెంట్ ఇస్ అనదర్ ట్రిగర్ అంతే. ఇప్పుడు 2 days నువ్వు లేవు విఘ్నేష్, అలాంటప్పుడు నువ్వు లేవు, సో నువ్వు సడన్ గా వచ్చావు, ఆల్ ఆఫ్ మనకి ఎక్సైట్మెంట్, ఏ మోడ్ వచ్చింది అని చెప్పేసి ఫాస్ట్ గా ఎనర్జీ, సంతోషం, మనకు ఆనంద బాష్పాలు వస్తాయి చేసినావా, ఏడవము బట్ ఆనంద బాష్పాలు ఎందుకు, ఇట్స్ ఆల్ ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్. సో వీడికి కూడా ఏంటంటే హ్యాపీనెస్ అది. సో ఒక విధంగా ఇది ట్రిగర్ చేసేవి ఎక్సైట్మెంట్ ఒకటి. సెకండ్ కేసులో ఇట్స్ ఆల్ మెంటల్ స్టిమ్యులేషన్, ఫిజికల్ యాక్టివిటీ లేక ఎక్సెస్ క్యాలరీస్ ని బర్న్ చేయడానికి. నేను ఒకసారి ఊరు వెళ్ళాను అనమాట, ఆల్మోస్ట్ లాంగ్ ట్రిప్, ఒక 15-20 days దాకా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి ఉన్నాను, రిటర్న్ వచ్చిన తర్వాత ఏది నైట్ 12:30, 1కి 2కి టైంకి వచ్చా. కుక్కీ కార్నర్లో బెడ్ మీద పడుకుని ఉందన్నమాట, కొంచెం డ్రౌజీగానే ఉంది, అలా నిద్రపోతుంది. నేనేంటి అప్పుడు ముందంతా బాగానే ఉన్నాను, నేను వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి ఇంత గడ్డం పెరిగిపోయింది నాకు బాగా, అంటే నాకు కొంచెం ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది, ఇంత బాగా పెరిగిపోయి నిద్రలో ఉంది కదా. నేను దాని దగ్గరికి వెళ్ళి కుక్కీ అన్నాను, ఇలా లేచి ఫ్లిప్ కొట్టి పడిపోయింది వెనక్కి భయపడి. అసలు నేను ఎంత నవ్వుకున్నాను అంటే, చాలా వింత బిహేవియర్స్ ఉంటాయి అబ్బా కొన్నిసార్లు, చాలా నవ్వు వస్తుంది. స్టార్టింగ్ లో అన్నారు చూసారా ఆ వీడియో, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. చాలా సరదాగా ఒక వీడియో షూట్ చేద్దామని, ఆ చూయింగ్ ఫేజ్ ఉంటది కదా, పళ్ళు దురద ఫేజ్ లో అదో దివాన్ని కొరికేస్తుంది, ఎక్కడ చూసినా వుడ్ మార్క్సే ఉన్నాయి ఇంట్లో. సరే అని చెప్పి ఇలా వీడియో తీసి ఊరికే అప్లోడ్ చేసాం. నెక్స్ట్ డే 2.2 million వ్యూస్, 3 million వ్యూస్, అది పోతానే ఉంది. సమ్వేర్ ఎక్కడో 15 million వ్యూస్ ఉండేదానికి. బాతింగ్ అని పిలవంగానే పారిపోతుంటాయి అవి. ఎందుకు అలా చేస్తాయి అంటే వాటికి నీళ్ళు ఇష్టం ఉండదా ఎట్లా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ డాగ్ టు డాగ్. ఇప్పుడు మా టింక్ ఉన్నాడు అనుకో, స్నానం చేద్దాం పదా అంటే వచ్చి బాత్రూమ్ దగ్గర కూర్చుంటాడు, వాడికి అంత ఇష్టం. ఈ లవ్స్ టు ప్లే ఇన్ వాటర్. కొన్ని డాగ్స్ కి ఏంటంటే అసలు నచ్చదు, మారం చేసే చిన్న పిల్లల లెక్క ఆడే పడుకొని రాకపోవడం, ఇట్లా గుర్రం అని చెప్పేసి అనడం, కుక్కీ గుర్ర, ఇవన్నీ కామన్ జరిగేది. సో ఆ బాతింగ్ రొటీన్ ఎట్లా చేయించాలి ఏంటి అనేది, అండ్ మోస్ట్ ఆఫ్ ద పెట్ పేరెంట్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, ఇది అలవాటు అయిపోయినట్టుంది చెప్పి కరెక్ట్. ప్రతి ఒక్కరికి గైడ్ చేస్తా బేసికల్ ఇది. నెక్స్ట్ ఎవడన్నా వచ్చి నీ పేరెంట్ అంటే, మోస్ట్ ఆఫ్ ద పెట్ పేరెంట్స్ చేసే మిస్టేక్ అసలు పర్ఫెక్ట్ బాత్ రొటీన్ అంటే ఇట్ ఈస్ లైక్ ఎనీవేర్ బిట్వీన్ 14 నుంచి 18 days, అంటే 2 weeksకి ఒకసారి, 2 weeksకి ఒకసారి. ఏది స్మాల్ బ్రీడ్స్ అయితే అది కూడా బయటకి ఎక్కువ వెళ్తుంది, ఆడుతుంది, టెస్టీగా అవుతుంది అంటే. అసలు హోమ్లో ఇంట్లో పెంచుకునే డాగ్స్ ఉంటాయి. ఇప్పుడు షిట్జు ఉన్నాయి, షిట్జుని మనం బయటకి ఎక్కువ తీసుకెళ్ళము, మోస్ట్ వెరీ రేర్ సినారియోస్లో తీసుకెళ్తాం, చాలా తక్కువ. వీటికి ఏంటంటే వీటికి 20 days 25 days అయినా పర్లేదు.
సెకండ్ కేస్ లార్జ్ బ్రీడ్స్ ఇవి కొంచెం యాక్టివ్గా ఉంటాయి కాబట్టి వీటికి 2 వీక్స్కి ఒకసారి చేపిస్తే చాలా మంచిది. అండ్ ఒకవేళ సరే 1 వీక్ ఒకసారి చేపిస్తే బాధ ఏంటి అనేది క్వశ్చన్ కూడా వస్తుంది. ఇక్కడ చేపిస్తే ప్రాబ్లం ఏంటి అంటే మాయిశ్చర్ రిటెన్షన్ ఎక్కువ అయిపోయి బాడీలో ఏమవుతుందంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఈస్ట్ అండ్ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అండ్ దీనివల్లే కొంతమంది అంటారు మనకి స్నానం చేయించినాక 2-3 రోజులకే స్మెల్ వస్తుంది మా డాగ్ అంటారు. దానికి రీజన్ ఏంటంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్, ఇయర్స్ సరిగ్గా క్లీన్. మనము మోస్ట్ ఆఫ్ ది పెట్ పేరెంట్స్ అంటే 80% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ ఇంట్లోనే స్నానం చేపిస్తారు డాగ్స్కి. ఓన్లీ 20% ఏదైతే మన సిటీలో ఉన్న వాళ్ళం కాబట్టి మనకు టైం లేక మనము ఈ గ్రూమింగ్ సెంటర్స్కి తీసుకెళ్తాం. సో 80% ఆఫ్ ద పీపుల్ చేసే మిస్టేక్ ఏంటి అంటే స్నానం చేపిస్తారు, దట్స్ గుడ్, కానీ సరిగ్గా డ్రై చేయరు. సరిగ్గా డ్రై చేయకపోయేసరికి ఏమవుతుందంటే వీటికి ఉండే హెవీ ఫర్ వల్ల ఆ మాయిశ్చర్ అనేది అక్కడే ఉండిపోవడం వల్ల మనకి బ్యాక్టీరియల్ అండ్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇది క్రానిక్ ఎలర్జీ లాగా అయిపోతుంది. నో బడీ కరెక్ట్స్ దిస్. ఇక్కడ అసలు ఇది రూట్ కాజ్, దీన్ని కరెక్ట్ చేయరు. సో సెకండ్ థింగ్ ఏంటి, ఇయర్స్ కూడా అసలు ఎవరు డ్రై అవుట్ చేయరు. ఇప్పుడు మనం ఎంత చిన్న డాగ్ అయినా పెద్ద డాగ్ అయినా ఫ్లాపీ ఇయర్స్ మూసినా కానీ స్నానం చేపించి నీళ్లు కొట్టేటప్పుడు ఆబ్వియస్లీ నీళ్ళు చెవులోకి వెళ్తాయి. దాన్ని మనం ప్రాపర్గా డ్రై అవుట్ చేసేసేయాలి. డ్రై అవుట్ చేయకపోతే చెవులలో కూడా ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయి కంపు వాసన, ఒక కైండ్ ఆఫ్ యూజ్డ్ సాక్స్ స్మెల్ వస్తుంది డాగ్ దగ్గర. దానికి మెయిన్ రీజన్ ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల, వాటి చెవులు అండ్ వాటి బాడీలో ఉండే ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ స్మెల్ వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఎలర్జీ వచ్చినప్పుడు. సో ఎప్పుడైతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్ మనకి మెడికేటెడ్ షాంపూస్ ఇస్తారు. అవును, మెడికేటెడ్ షాంపూ యూస్ చేయండి సార్, ఇది తగ్గిపోద్ది అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 3 వీక్స్కో 4 వీక్స్కో ప్రిస్క్రైబ్ చేస్తారు దాన్ని, అంతే. మనోళ్ళు ఏం చేస్తారు అంటే దీన్ని కంటిన్యూస్గా వాడతారు. దీనివల్ల కూడా ఏంటి అంటే స్కిన్ మీద ఇరిటేషన్ ఎక్కువైపోయి ఆ మెడికేషన్, ఆ కెమికల్స్ యూజేజ్ ఎక్కువ అయిపోవడం వల్ల అవి క్రానిక్ అయిపోతాయి. తగ్గించాల్సింది పోయి అది పెంచుతాగోతుంది అనమాట. సో ఎప్పుడైనా ఎనీ మెడికేటెడ్ షాంపూ హ్యావ్ టు బీ యూజ్డ్ అండర్ ఏ వెటనరీ గైడెన్స్. అండ్ అది కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన అన్ని రోజులు మాత్రమే యూజ్ చేయాలి. డీవార్మింగ్ అని ఇంకొక స్టేజ్ ఉంటుంది కదా, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. రైట్. సో వాటి సైకిల్ అట్లా ఉంటుంది, డీవార్మింగ్ సైకిల్ అలా ఉంటుంది. డీవార్మింగ్ ఏంటి అంటే మనకి ఈ ఎనిమల్స్లో అయినా హ్యూమన్స్లో అయినా వామ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ వామ్స్ ఏంటంటే రింగ్ వాము, టేప్ వాము, హుక్ వాము అని చెప్పేసి చాలా రకాలుగా ఉంటాయి. సో ఇవి ఏంటంటే ఒక గ్లోబల్ రీసెర్చ్ బేసిస్ మీద వీటి లైఫ్ స్పాన్ని బేస్ చేసుకొని, అంటే ఎప్పుడెప్పుడు ఈ మెడికేషన్ ఇస్తే చచ్చిపోతాయి, ఎలా వాటిని డైల్యూట్ చేయొచ్చు అనే బేసిస్ మీద ఒక సైంటిఫిక్ స్టడీ చేసిన తర్వాత సో దే కేమ్ టు ఏ బ్రాడ్ స్పెక్ట్రమ్, ఒక స్ట్రక్చర్కి వచ్చారనమాట. పప్పి 3 months ఏజ్ వరకు ఎవ్రీ 2 weeks అంటే 15 daysకి ఒకసారి, 3 months తర్వాత 6 months వరకు ఎవ్రీ 1 month అంటే 30 daysకి ఒకసారి, అండ్ ఆ తర్వాత 6 months దాటిన తర్వాత ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఇస్తే చాలా బెటర్. సో బేసిక్లీ ఈ బ్రీడింగ్ జరిగే దగ్గర, ఆ తర్వాత పప్పీస్ని సెల్ చేసే దగ్గర చాలా బిజినెస్ జరుగుతుంది. కరెక్ట్. ఒక పప్పీని మనం చూస్ చేసుకునేటప్పుడు అంటే ఎక్కడి నుంచి చూస్ చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు, దరిద్రుల దగ్గరికి వెళ్ళకుండా ఎలా, అది నా క్వశ్చన్ బేసిక్లీ. అది ఇంకా మన అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది విఘ్నేష్. ఆ దరిద్రుల దగ్గరికి వెళ్తున్నామా వెళ్ళట్లేదా అని. సో సింపుల్గా చెప్తున్నానండి, ఎప్పుడైనా పప్పీని తీసుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ తెలిసిన వాళ్ళు ఉంటాయి కదా, మన ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఎవరికో ఒకరికి ఫీమేల్ డాగ్ ఉంటుంది, వాళ్ళు క్రాసింగ్ చేయించి ఉంటారు, పప్పీస్ పుడతాయి. బెస్ట్ ఫస్ట్ టైం మనం పెట్టిన డాగ్ని తీసుకునేటప్పుడు చూడాల్సిన థింగ్స్ ఏంటి అంటే ఫస్ట్ వాడు యాక్టివ్ ఉన్నాడా లేదా, యాక్టివ్ ఉన్నారు, పిలవంగానే దగ్గరికి వస్తున్నాడు, రెస్పాండ్ అవుతున్నాడు, అంటే చిన్న చిన్న థింగ్స్కి సౌండ్స్కి రెస్పాండ్ అవుతున్నది, అండ్ దెన్ ఐస్ కూడా క్లియర్గా ఉన్నాయి, ఐస్ క్లియర్గా లేకు, మన హెర్నియా ఏం లేదు, అండ్ దెన్ మనకి ఇంకోటి ఏంటి భయపడి దాక్కోవడము ఇలాంటివి ఏం చేయకుండా, ఇలాంటివి ఉన్న డాగ్స్. మన నెక్స్ట్ స్పెసిఫిక్గా మెయిన్గా చూసుకోవాల్సింది టిక్స్. ఈ చిన్న పప్పీస్కి మోస్ట్ ఆఫ్ ద టైం టిక్స్ ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయరు, ఆ ప్లేస్ అదంతా క్లీన్గా పెట్టుకోరు, టిక్స్ వస్తాయి. అండ్ అందుకే మోస్ట్ ఆఫ్ ద డాగ్స్కి చిన్నప్పుడే టిక్ ఫీవర్స్ రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అనమాట ఈ టిక్స్. సో ఈ టిక్స్ ఏం చేస్తాయంటే ఈ చెవుల దగ్గర, ఈ చెవుల లోపల, ఈ మన ఆంపిట్స్ దగ్గర, ఫ్రంట్ లెగ్స్ ఆంపిట్స్ దగ్గర, చాలా చోట్ల, అంటే మోస్ట్ ఆఫ్ ఇవేంటంటే రీచ్ అవ్వలేని ప్లేసెస్ కదా. ఇయర్స్ దగ్గరికి టంగ్ వెళ్ళదు, చూసుకోలేదు, కొరకదు, తీసేయదు. సో ఇయర్స్ దగ్గర, ఇయర్స్ వెనకాల, అండ్ దెన్ మనకి ఫ్రంట్ లెగ్స్ ఆంపిట్స్ దగ్గర, ఇలాంటి ప్లేసెస్లో వెళ్ళి సెటిల్ అయిపోయి ఎగ్స్ పెడతాయి అన్నమాట. సో మనం స్పెసిఫిక్గా మొత్తం డాగ్ బాడీ అంతా ఎగ్జామిన్ చేసి చూడాలి. అండ్ మెయిన్గా చూడాల్సింది పప్పీ మదర్ని అండ్ ఫాదర్ని, పేరెంట్స్ టెక్నికలీ.
ఎందుకంటే ఒకవేళ ఈ లార్జ్ బ్రీడ్స్లో ఏమవుతుందంటే హిప్ డిస్ప్లేసియా అని వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ జెనెటిక్ ఇష్యూ అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే అవి సరిగ్గా నడవలేవు. సో వాటి బోన్స్ సాకెట్లో ఉండవు. సో దే మూవ్ అంటే దే విల్ బీ అవుట్ ఆఫ్ దేర్ సాకెట్స్ అనమాట. కొంచెం అటు ఇటు గ్యాప్స్ ఎక్కువ రావడం ఇలాంటి వల్ల అవి వెయిట్ సరిగ్గా పెరగవు. టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, నిల్చోలేవు సరిగ్గా, కూర్చుంటే లేవడానికి కూడా ఇబ్బంది పడతాయి, జంపింగ్ సరిగ్గా చేయలేవు అనమాట. సో ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలి అంటే హెల్దీ పేరెంట్స్ ఉన్న డాగ్ దగ్గర నుంచి తీసుకుంటే చాలా మంచిది అనమాట. సో అవాయిడ్ చేయాల్సిన ఏంటి అంటే పప్పి ఎప్పుడు లెథర్జిక్ ఉండొద్దు. ఒకవేళ పప్పి లెథర్జిక్ ఉందనుకోండి అది యాంగ్జైటీ డాగ్స్, మొత్తం యాంగ్జైటీ ఎక్కువ ఉన్నదనమాట. అండ్ దెన్ ఫ్యూచర్లో కూడా భయపడడానికి, ఇన్సెక్యూర్ ఉండడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు చూస్ ఏ హెల్దీ, యాక్టివ్, టిక్ ఫ్రీ, హెర్నియా ఫ్రీ ఇలాంటి డాగ్స్ని సెలెక్ట్ చేసుకుంటే, అండ్ పేరెంట్స్ కూడా చూసి ఆ జీన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదని చూసి సెలెక్ట్ చేసుకుంటే చాలా మంచిది. సో అట్లా మనం వీ కెన్ సెలెక్ట్ రైట్ పప్పీ. దీనివల్ల ఏమవుతుందంటే టిక్ ఫీవర్ వెంటనే తెచ్చుకున్నాక 1 వీక్ 10 డేస్కి టిక్ ఫీవర్స్ వస్తాయి, పప్పీస్ చనిపోతాయి. ఇది టిక్ ఫీవర్ చనిపోతాయి. మోస్ట్ డేంజరస్ థింగ్స్ 2, ఒకటి పార్వో, ఒకటి టిక్ ఫీవర్. ఈ పార్వో ఎలా వస్తుంది అంటే మనకి ఇది పూప్, ఈ ఇన్ఫెక్టెడ్ పూప్ ఏదైతే మనకి బయట స్ట్రే డాగ్స్ నుంచి కానీ అటు ఇటు, సో ఈ ఇన్ఫెక్షన్, ఈ వైరస్ అనేది పూప్లో ఉంటుంది. ఓకేనా, ఈ పూప్లో ఉండి అది పూప్ అక్కడ వేసిన తర్వాత ఎండిపోద్ది కదా, అంటే ఆరిపోద్ది బయట క్లైమేట్, ఇక్కడ ఆరిపోయి ఇట్ కెన్ ఫ్లై ఇన్ ఎయిర్. నువ్వు ఇప్పుడు బయట వచ్చావు, నువ్వు తొక్కేసి వస్తావు, నువ్వు రాగానే మీ డాగ్ వచ్చేసి మీ షూని నాకేస్తుంది, ఇట్ పాసెస్ ఆన్ వచ్చేస్తుంది. అండ్ దెన్ నీ షర్ట్ మీద కూడా ఉండొచ్చు. ఎత్తుకుంటాం కదా డాగ్స్ని, తీసుకొని ముద్దాడినప్పుడు, ప్లే చేస్తున్నప్పుడు, వాటితో ఆడుకున్నప్పుడు, సో ప్రాబ్లీ హీ మైట్ స్నిఫ్ ఇట్. ఇలా స్నిఫ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆబ్వియస్లీ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ది బాడీ, ముక్కు నుంచి నోట్ నుంచి ఎంటర్ అయిపోద్ది. ఎంటర్ అయినప్పుడు ఇట్ అఫెక్ట్స్ ది పార్వో. పార్వో 2 రకాలు, ఒకటి ఇట్లా ఇంటెస్టినల్ లాగా వస్తుంది అనమాట, ఇట్లా ఎయిర్ నుంచి అయిపోయి ఇంటెస్టినల్ అయిపోతుంది. ఇంకొకటి కార్డియోవాస్కులర్, దెర్ ఆర్ నో సిమ్టమ్స్, ఇట్స్ అ సడన్ డెత్, ఆల్ ఆఫ్ ఎ సడన్ లెథర్జిక్ అయిపోద్ది, సడన్ డెత్ అయిపోద్ది. దీస్ ఆర్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ ఆల్సో. పార్వో వచ్చిందా మన హైదరాబాద్లో అయితే 70 నుంచి ₹1,00,000, 70,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ఈజీగా ఖర్చు అవుతుంది, విత్ నో గ్యారంటీ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్, ఇట్స్ అ లవ్లీ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ.